ఎపిసోడ్ నంబర్ 65 పుష్ప విలాపం. పార్టీ హాల్ దగ్గర నుంచి ఎదురొచ్చిన గెస్ట్లందరికీ ముందర భయపడుతూ నిల్చుంది అశ్విని. ఆమె భయపడ్డం చూసి సహజంగానే నికుంజ్కి మళ్లీ ఆమె పట్ల జాలి కలిగింది. ఇప్పుడెందుకు భయపడుతున్నావు? నిజం చెప్పొచ్చుగా. ఏదైనా ప్రాబ్లం వస్తే ఫేస్ చేయడానికి మేమందరం నీ వెనకే ఉన్నాం అంది దిశ. అందుకు కూడా అశ్విని అంత దారుణంగా హింసించింది ఎవరో తెలుసుకోవాలనే కుతూహలంగా ఉంది. అతనెవరో చెప్తే నా ప్రాణాలు తీసేస్తానని బెదిరించారు. అతను చూడ్డానికి అన్నంత పని చేసేట్టున్నాడు. అందుకే అతని పేరు చెప్పలేకపోతున్నాను అని ఇంకా వణికిపోతూ అంది అశ్విని. కాని అందరూ ఆమె మాటలని వేరే విధంగా అర్థం చేసుకున్నారు. అంతగా ఆమె భయపడుతోందంటే ఖచ్చితంగా అతడు పవర్ఫుల్ అయ్యుంటాడు అని. ఈ పార్టీలో అంత సామర్థ్యం ఉన్నది కేవలం రుత్విక్ ఒక్కడే అనుకున్నారు. రుత్విక్ ఎక్కడా? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు కదా, కనపడ్డేం అని గ్రూప్లో ఎవరో అడిగారు. కాని వాళ్లు ఆ మాటలు పూర్తి చేసేలోపే అరుణ్ని తీసుకుని వాళ్ళ మధ్యకొచ్చింది శివాని. లాలీపాప్ తింటున్న అరుణ్ వాళ్ళని చూడగానే భయంగా శివాని వెనక్కెళ్లి దాక్కున్నాడు. అతనికి అపరిచితులంటే భయం లేదు, కాని ఎక్కువ మంది జనాలను చూస్తే భయపడతాడు. ఇప్పటి వరకు రుత్విక్ అతన్ని ప్రజల కంట పడకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. అందుకే కృష్ణంరాజు గ్రూప్ తర్వాత ఆ తరం వారసుడు ఎవరో చూడాలని అందరూ ఆరాటపడుతున్నారు. వారి చూపులు అరుణ్కి ఇబ్బంది కలిగించాయి. ముఖ్యంగా అసూయతో తననే చూస్తున్న చందన చూపులు అతనికి నచ్చలేదు. అతనే శివాని నుంచి రుత్విక్కి కలిగిన సంతానమని అనుకుంది. ఏదో ఒకరోజు రుత్విక్ని పెళ్లి చేసుకుని తను కూడా ఇలాంటి కొడుకును కానివ్వాలని మనసులో అనుకుంది చందన. ఎందుకు అందరూ గుంపుగా ఇక్కడ నిలబడ్డారు అని వాళ్ళని చూస్తూ అంది శివాని. అందరూ అశ్విన్ని వింతగా చూస్తూ ఉండడం కనిపించింది. నువ్వింకా ఇక్కడే ఎందుకున్నావు? నిన్ను బయటకు గెంటేశారు కదా అని సీరియస్ గా చూస్తూ అడిగింది. ఆమెను చూడగానే అశ్విని మరింత భయపడింది. అది చూసిన మిగిలిన వాళ్లు మనసులో ఏదేదో ఊహించుకుంటున్నారు. కొంపతీసీమె కృష్ణంరాజు గ్రూప్ సీఈఓతో ఏమైనా ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుందా అని గుంపులో ఒకరు ధైర్యంగా ఊహాగానాలు కూడా వ్యక్తం చేశారు. వారికిదొక పెద్ద వార్తలాగా అనిపించింది. ఎటువంటి వివాదాలు లేని రుత్విక్ లైఫ్ ఇప్పుడు వారికొక హాట్ టాపిక్ గా మారింది. అశ్విని పెద్ద బిజినెస్ ఎంపైర్ నే వళ్ళో వేసుకుందని అసూయపడ్డారు. చందన కూడా ఆమెను చూసి కోపంతో ఊగిపోయింది. అందరూ ఎవరికిష్టం వచ్చినట్టు వారు ఊహించుకుంటూ ఉండగా రుత్విక్ అక్కడికి రావడం అందరికీ కనిపించింది. చందన గుండె వేగం పెరిగింది. ఇప్పటి వరకు జరిగిన ఇల్లీగల్ అఫైర్ డిస్కషన్స్ తాలూకు ఛాయలన్నీ అతని ముఖంలో కనిపిస్తాయేమో అని వెతికింది. అతని మెడ దగ్గర పంటిగాట్లు కనిపించాయి. అవిప్పుడే ఫ్రెష్ గా పడినట్టు అనిపించాయి. ఆమెకు చెప్పలేని బాధ కలిగింది. మరొకసారి అశ్విని శరీరం వైపు చూసింది. ఆమె వంటి మీద ఘాట్లు ఎక్కడ పడితే అక్కడ తేట తెల్లంగా కనిపిస్తున్నాయి. చందనతో సహా ఎవరినీ కనీసం తాకనైనా తాకనివ్వని రుత్విక్ ఈ అమ్మాయితో ఇంత వైల్డ్ గా ప్రవర్తించాడా అని మనసులో కుమిలిపోయింది. దేవుడా, ఆ అమ్మాయి చెప్పిన పవర్ఫుల్ వ్యక్తి రుత్వికేనా? నోర్ముయ్, రుత్విక్ కాబోయే భార్య శివాని మేడం ఇంకా అరుణ్ బాబు కూడా ఇక్కడే ఉన్నారు. అదంత పేరుకే. శివాని అంటే రుత్విక్ లవ్ లేదు. మెల్లిగా మాట్లాడు. చందన కూడా రుత్విక్ ని ప్రేమిస్తోంది. ఆ సిచ్యువేషన్ లో అందరూ ఒకరితో ఒకరు గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. వారి మాటల్ని బట్టి అశ్విని ఒక విషయం అర్థం చేసుకుంది. వీళ్ళందరూ తన పరిస్థితికి కారణం రుత్విక్ అనుకుంటున్నారు అని. ఆనందంతో ఆమె కళ్ళు మెరిసిపోయాయి. ఒకవేళ ఆ రూమర్ స్ప్రెడ్ అయితే తనకి మిథున్, దేవేందర్ అంతదాకా ఎందుకు, నికుంజ్ లాంటి వాళ్లతో కూడా అవసరం ఉండదు. రుత్విక్ పలుకుబడి అలాంటిది. అందులోనూ ఇలాంటి రూమర్స్ వెరిఫై చేసే టైం కూడా రుత్విక్ ఉండదు. అదే ఆమెకు మంచి అవకాశం అనుకుని నెమ్మదిగా నికుంజ్ చేతుల నుంచి తప్పించుకుంది. ఎలివేటర్ దగ్గరికి వెళ్తూ అందరినీ ఒకసారి వింతగా చూశాడు రుత్విక్. అదే సమయంలో అనుకోకుండా అశ్విని వెళ్లి అతని చేతుల్లో పడింది. ఏదో తగులుకుని పొరపాటున పడ్డట్టు అందరినీ ఫూల్ చేసింది అశ్విని. కనీసం ఆమె వంక కన్నెత్తైనా చూడకుండా చిరాకుతో విసురుగా ఆమెను పక్కకి తోసేశాడు రుత్విక్. ఒకసారి అతని వైపు చూసి అతని కళ్ళలో ఎక్స్ప్రెషన్స్ కి భయపడింది. సారీ సీఈఓ రుత్విక్ రాజ్ గారు, నేను వాళ్లతో ఏం చెప్పలేదు. ప్లీజ్ అనవసరంగా నా మీద కోపం తెచ్చుకోకండి అని అతనితో చెప్పింది అశ్విని. ఏం చెప్పలేదా అంటే తమ ఊహలన్నీ నిజమేనా? అందరూ మళ్లీ ఊహాగానాలు మొదలెట్టారు. ఆమె మాటల్లో ఏదో రహస్యం దాగుందని రుత్విక్ అర్థమైంది. ఆమె ఎలాంటి గేమ్స్ ఆడుతుందో అతనికి తెలియదు, కానీ ఇలా మోసం చేసే ఆడవాళ్లంటే అతనికి అసహ్యం.
అందరూ షాకింగ్ గా చూస్తున్నారు. ముఖ్యంగా చందన కళ్ళు కోపంగా మారాయి. పక్కనెవరూ లేకపోయుంటే ఈ పాటికి అశ్వినిని చంపేసుండేది. శివానికి కూడా కోపమొచ్చింది. ఋత్విక్కి కాబోయే భార్యగా తన పొజిషన్ని అశ్విని అవహేళన చేసినట్టు ఆమె కనిపించింది. కోట్ పాకెట్లో నుంచి కర్చీఫ్ తీసి తుడుచుకుంటూ ఛీ డర్టీ విమెన్ అని ఆమె చెయ్యి విదిలించుకున్నాడు ఋత్విక్. అతను అందరూ చెప్పుకునే దానికన్నా పొగరుబోతులా ఉన్నాడు అనుకుంటూ అతని దగ్గరికి వెళ్తూ సారీ పొరపాటైపోయింది అంటూ క్లీన్ చేయాలనుకుంది. నన్ను ముట్టుకోకు, దూరంగా ఉండు, చూడ్డానికే చాలా చండాలంగా ఉన్నావు అని హ్యాండ్ కర్చీఫ్ అశ్విని ముఖం మీదకి విసిరాడు. డాడీ డాడీ అంటూ అరుణ్ పరుగు పరుగున అతని దగ్గరికెళ్ళి పార్టీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది డాడీ అని అడిగాడు. కొడుకుని చూడగానే ఋత్విక్ ముఖం సౌమ్యంగా మారింది. ఇప్పుడే బాబూ అంటూ అరుణ్ చేతిని తన చేతిలోకి తీసుకుని చెప్పాడు. నాకు గ్రేప్ జ్యూస్ కావాలి డాడీ అడిగాడు అరుణ్. ఓకే లెట్స్ గో అన్నాడు. వాళ్ళిద్దరినీ చూడగానే శివాని ముఖంలో నవ్వు కనిపించింది. ఋత్విక్ పార్టీ మొదలవుతోంది అని అతని దగ్గరకొచ్చి చెప్పింది శివాని. ఋత్విక్ ముఖంలో ఎటువంటి భావం లేదు. ముగ్గురూ లిఫ్ట్లోకి ప్రవేశించారు. చందన కూడా వాళ్లతో వెళ్లాలనుకుంది. కాని శివాని సీరియస్ గా చూసేసరికి ఆ ప్రయత్నం విరమించుకుంది. ఆ చూపుతోనే ఆమె భయపడిపోయింది. లిఫ్ట్ డోర్స్ మూసుకున్నాకే మళ్లీ మామూలు మనిషి అయింది. అశ్విని నిన్నలా చేసింది ఋత్విక్ అన్నమాట నిజమేనా? వెనక నుంచి నికుంజ్ వాయిస్ వినిపించింది. ఆమె వైపు సూటిగా చూస్తూ నిజం చెప్పు, ఎవ్వరికి భయపడకు అని అడిగాడు. నేను చెప్పను, నాకేమీ తెలీదు, ప్లీజ్ నన్ను వదిలేయి, నన్ని ప్రశ్నలు అడిగి వేధించుకు అంటూ ఏడుపు నటించింది. గుండెల్లో ఎగసిపడుతున్న మంటను అదుపులో పెట్టలేక చందన వేగంగా ఆమె దగ్గరికెళ్లి జుట్టు పట్టుకుని వెనక్కి లాగింది. యూ బ్లడీ బిచ్ అని శక్తంతా ఉపయోగించి అశ్విని చెంప మీద కొట్టింది. ఆమె ముఖం మీద చేతివేళ్ల గుర్తులు తేలాయి. అందరూ షాక్ తగిలినట్టుగా చందన వైపే చూశారు. నికుంజ్ చూస్తూ ఊరుకోలేకపోయాడు. కాని చందననెదిరించే ధైర్యం కూడా చేయలేకపోయాడు. ఆమెతో గొడవ పెట్టుకుంటే చిత్రాలయతో గొడవ పెట్టుకున్నట్టే. అంత పెద్ద రిస్క్ చేయడం నికుంజ్కి ఇష్టం లేదు కాబట్టి చేయలేదు. అసలు నువ్వెవరు? నన్నెందుకు కొడుతున్నావు? అశ్విని కన్నీళ్లతో ఆమె వైపు చూసింది. నేనెవరా? అసలు ఆ ప్రశ్న అడిగే హక్కు నీకే లేదు. నీలాంటి వాళ్ళని నేనిలాగే కొడతాను అంటూ పొగరుగా సమాధానం చెప్తూ అశ్విని చెంపలదే పనిగా వాయించింది చందన. మాట్లాడే ఛాన్స్ కూడా అశ్వినికి ఇవ్వలేదు. ఆపండి, ప్లీజ్ ఆపండి, హెల్ప్ మీ అంటూ బాధగా అరిచింది. అది చూసి దిశ మధ్యలోకొచ్చి అందరూ వినండి, ఈరోజు చందన మూడ్ బాగులేదు, మనం పార్టీ హాల్ దగ్గరికి వెళ్దాం, పార్టీ మొదలయ్యే టైం అయింది అని క్రౌడ్ ను ఉద్దేశించి అనౌన్స్ చేసింది. రైట్, ఇక్కడెందుకు టైం వేస్ట్, అందరూ అక్కడికే వెళ్దాం అంటూ సోనం కూడా వంత పాడింది. చుట్టూ మోగిన జనాలందరూ ఒక్కొక్కరిగా డిస్పోజ్ అయ్యారు. అశ్వినికి అగాధంలో కూరుకుపోయినట్టుంది. ఆమె కళ్ల ముందర చందన రూపం పెద్దదైనట్టు అనిపించింది. నీ పేరు అశ్విని కదా? నీ బిహేవియర్ చాలా వరస్ట్గా ఉంది. నీ తాహతేంటో నీకు తెలీదా అంటూ కోపంగా అడిగింది. అశ్విని ధైర్యం కూడగట్టుకుని, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఓ తెగరెచ్చిపోతున్నావు, నా సంగతి నీకు తెలీదు, ఇంతకింత అనుభవిస్తావు, పగ తీర్చుకుంటాను, అస్సలు నేనెవరో నీకు తెలుసా అని తను కూడా తగ్గకుండా అడిగింది. నువ్వెవరో నాకు తెలీదు, తెలుసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు, కాని నేనెవరో నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు కదా అని దురుసుగా ఆమెను మెట్ల మీదకు తోసి కోపంగా డొక్కలో తన్నింది. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన చందన కిక్స్ తట్టుకోలేక అశ్విని నోటి నుండి రక్తం కక్కింది. ప్లీజ్ నన్ను క్షమించు, ఇంకెప్పుడిలా చెయ్యను అంటూ రక్తం కారుతున్న నోటితో అస్పష్టంగా పలికింది. అటువంటి ప్రత్యర్థితో ఫైట్ చేసేంత శక్తి ఆమెకు లేదు. ఇప్పుడేడ్చి లాభమేంటి? నీ నికృష్టమైన మొహంతో కనపడి అబ్బాయిలతో స్నేహం చేశావు అని చెప్పి తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి పాకెట్ నైఫ్ బయటకు తీసి ఆమెనొక మూలకు తోసింది. నీ ముఖాన్ని గుర్తుపట్టకుండా చేస్తా, అప్పుడు ఏ అబ్బాయిని వెంట పడతాడో నేను కూడా చూస్తాను అంటూ ఆ నైఫ్ అశ్వినికి చూపించి బెదిరించింది. ప్లీజ్ నన్ను వదిలేయ్, నో అంటూ
గట్టిగా అరిచిన ఆక్రందనలు ఆ బిల్డింగ్ మొత్తం ప్రతిధ్వనించాయి. ఇంకో పక్క నెమ్మదిగా కళ్ళు తెరిచింది సితార. అప్పటికే రూమ్ మొత్తం హౌస్ కీపింగ్ చేసినట్టు నీట్గా సర్దుంది. ఒక్కసారి కళ్ళు చిట్లించి చూసింది. ఆమె చూపు స్పష్టంగా మారింది. కళ్ళు పక్కకి తిప్పి చూస్తే బెడ్ ఖాళీగా అనిపించింది. ఈ విశాలమైన ప్రెసిడెన్షియల్ సూట్లో తనొక్కతే ఒంటరిగా ఉంది. ఒళ్ళు హూనం అయిపోయినట్టు కళ్ళు తెరవగానే తల పగిలిపోయేంత నొప్పి ప్రారంభమైంది. లేచి తల పట్టుకుని బెడ్ మీద కూర్చుంది. కొంత సమయం నిశ్శబ్దం తరువాత ఆమెకు పూర్తిగా మెలకు వచ్చింది. ఇప్పుడామె ఒంటిమీద ఒకదాని పక్కన మరొకటి పంటిగాట్లు కనపడ్డాయి. అవి చూసి షాక్ అయింది సితార. అంతకు ముందర జరిగిన సన్నివేశాలన్నీ గుర్తొచ్చి కోపంతో ఆమె ముఖం ఎర్రబడింది. మేడం, ఫైనల్ గా నిద్ర లేచారా? కొంచెం పరిచయమున్న స్వరం ఆమెకు పక్కనుంచి వినిపించింది. తల పక్కకి తిప్పి చూస్తే రంజన్, అతనితో పాటు కొంతమంది వెయిటర్స్ కనిపించారు. నువ్విక్కడేం చేస్తున్నావు? అనుమానంగా అడిగింది. బాస్ ఆర్డర్ మేడం. మీ ఒంట్లో బానే ఉంది కదా? ఏం ప్రాబ్లం లేదు కదా అని వినయంగా అడిగాడు రంజన్. అతని ముఖంలో ఏం జరిగిందో తనకి తెలుసన్న భావాలు కనపడుతున్నాయి. ఇతరులు ఆమెను ఇలాంటి పొజిషన్లో చూడ్డం ఆమెకిష్టం లేదు. ఇప్పటి వరకు ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఆమెకు లైఫ్ లో ఎప్పుడూ ఎదురవ్వలేదు. రిత్విక్ గారు మీకు ఒంట్లో బాగోలేకపోతే ఇంటికి పంపేయమని ఏర్పాటు చేయమన్నారు. ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి మేడం అన్నాడు. కనీసం ఆ మాత్రమైనా జాలి చూపించినందుకు మనసులోనే ఆనందపడింది సితార. తను మార్చుకోవడం కోసం స్పెషల్ గా బట్టలు కూడా పంపించాడని తెలిసి ఊపిరి పీల్చుకుంది. అవసరం లేదు, నా కోసం ఒకరు ఇంకా ఇక్కడే వెయిట్ చేస్తున్నారు అని వినయ్ గురించి ఆలోచిస్తూ చెప్పింది. ఒక్క క్షణం రంజన్ ఆలోచనలో పడ్డాడు. ఆ వెంటనే అర్థమైంది మేడం. సరే అయితే మీరు కొంచెం బెడ్ మీద నుంచి దిగి ఇక్కడికొస్తే పార్టీకి రెడీ అవ్వడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను అని నవ్వుతూ అన్నాడు. థ్యాంక్ యూ రంజన్ అని బెడ్ మీద నుంచి లేచి డ్రెస్సింగ్ టేబుల్ ముందర కూర్చుంది సితార. తన కళ్ల ముందర ట్రేలో గులాబీ రంగు గౌన్ చూడగానే ఆమెకు షాక్ తగిలింది. ఈ గౌన్ అదే కదా అని ఆశ్చర్యపోతూ అడిగింది. అవును మేడం, మీరు షాపింగ్ మాల్లో వేసుకున్నది ఇదే. రిత్విక్ సార్ ఈ గౌన్ మీకు మాత్రమే సూట్ అవుతుంది అన్నారు అని చెప్పాడు రంజన్. మరైతే అక్కడెందుకలా అని ఇంకా ఏదో చెప్పబోయింది. కాని గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు మధ్యలోనే ఆగిపోయింది. అంతకు ముందర తన డ్రెస్ తీసేయమని ఆర్డర్ చేశాడు. ఇప్పుడు మళ్లీ అదే గౌన్ పంపించాడు. రిత్విక్ ఒక పట్టానెవరికీ అర్థం కాడని మనసులో అనుకుంది సితార. రంజన్ తన పని ప్రారంభించాడు. సహజంగానే అందంగా ఉండడం వల్ల ఎక్కువ టచ్అప్ అవసరం లేకపోయింది సితారకి. ఒక అరగంట తర్వాత అద్దంలో తనని తానే చూసుకుని ఆశ్చర్యపోయింది సితార. గౌన్తో పాటు మ్యాచింగ్ షాల్ కూడా భుజాల మీద వేసుకుంది సితార. రంజన్ ఆమెకు దగ్గరగా వచ్చి ఒక జ్యువెలరీ బాక్స్ తెరిచి నిల్చున్నాడు. లోపల ఒక రూబీ నెక్లెస్ ఉంది. ఆమె వేసుకున్న గౌన్ కి ఆ నెక్లెస్ సరిగ్గా మ్యాచ్ అయింది. ఆ నెక్లెస్ మెరుపులకు రూమంతా ఒక్కసారిగా దేదీప్యమానంగా వెలిగిపోయింది. అర్ధరాత్రి నిండు ఆకాశంలో వెలుగుతున్న అగ్నిగోళంలాగా కనబడుతోంది ఆ నెక్లెస్. చంద్రకాంతి ఆ నెక్లెస్ మీద పడి అనేక వర్ణాల ఆవిష్కృతమయ్యాయి. అద్భుతంగా మెరుస్తున్న ఆ హారాన్ని చూసి సితార ఆశ్చర్యపోయింది. ఫంటాస్టిక్! ఈ నెక్లెస్ అని రంజన్ని అడిగింది. ఈ నెక్లెస్ చాలా అరుదైంది. దీన్నే తెలుగులో కొందరు మోడర్న్ కవులు కర్ణశ్రీ గారి పుష్ప విలాపంతో పోల్చుతారు. టియర్స్ ఆఫ్ రోజెస్ గా ప్రసిద్ధి చెందిన నెక్లెస్ ప్రపంచంలో ఇదొక్కటే అని కొంచెం సేపు ఆగాడు రంజన్. ఇది రిత్విక్ సార్ కలెక్షన్ లో ఆయనకెంతో ఇష్టమైంది మేడం అని నెమ్మదిగా ఇన్ఫార్మ్ చేశాడు. ఆ మాటలు నమ్మలేకపోయింది సితార. ఎపిసోడ్ 66 స్ట్రేంజర్స్. డిమ్ లైట్లో వెలిగిపోతున్న ఆ హారం వంక చూస్తోంది సితార. అతను చెప్పింది వినగానే ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఇది రిత్విక్కి ఎంతో ఇష్టమైందైతే నాకెందుకు గిఫ్ట్ గా ఇచ్చాడు అర్థం కాక అడిగింది. నిజానికి ఈ విషయం రంజన్ కి కూడా తెలీదు. ఈ నెక్లెస్ రిత్విక్ ఎంతో అపురూపంగా చూసుకున్నాడు. దాన్ని ఎవరూ కనీసం టచ్ చేసే ధైర్యం కూడా చేయలేదు. ఇలాంటిది ఈమెకిచ్చాడంటే బాస్ మనసులో ఈమెకు ప్రత్యేకమైన స్థానం ఉందేమో అనుకున్నాడు. మిస్ సితారా, మీరు బాస్ ని పేరు పెట్టి పిలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంది అని నవ్వుతూ అన్నాడు. చాలా మంది వీఐపీలు కూడా అలాంటి ధైర్యం చెయ్యరు. అతనేమీ మహారాజు కాదు కదా. మనమిప్పుడు రాజుల కాలంలో లేము. పేరు పెట్టి ఎందుకు పిలవకూడదు అని ప్రశ్నించింది. అసలే రిత్విక్ ఎవరో పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నవారు కూడా ఎందుకు అతనంటే భయపడతారో ఆమెకు అర్థం కాలేదు. మేడం, అసలు ఆయన గురించి మీరేమంటున్నారు? ఆయన అపర కుబేరుడు. దేశ విదేశాల్లో బాస్ కి ఎన్నాస్తులున్నాయో మనలాంటి వాళ్ళ కనీసం అంచనా కూడా వేయలేం.
అని నవ్వుతూ చెప్పాడు రంజన్. సితారా మేడం, ఈ నెక్లెస్ మీరు వేసుకున్న కాస్ట్యూమ్ కి బాగా మ్యాచ్ అయింది, కదలకండి, నేను నీట్గా అడ్జస్ట్ చేస్తాను అని గ్లౌజ్ వేసుకుని ఆ హారాన్ని ఆమె మెడలో అలంకరించడానికి సిద్ధపడ్డాడు. నాకీ నెక్లెస్ వద్దు, ప్లీజ్ తీసేయ్ అంది సితారా. మేడం ప్లీజ్, నా పని నన్ను చేయనివ్వండి. ఈ పార్టీ అందరిలోకి మీరు అందంగా కనిపించాలి, లేదంటే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఆమెను ఒప్పించడానికి ట్రై చేశాడు రంజన్. సరే, అనవసరంగా నీకు ప్రాబ్లం ఎందుకు అని అతనికి సహకరించింది సితారా. పర్ఫెక్ట్, ఇప్పటివరకు నేను చూసిన అందరిలోనూ మీరే అందంగా ఉన్నారు మేడం. అంతా అయిపోయిన తర్వాత ఆమెను మెచ్చుకోలుగా చూస్తూ అన్నాడు రంజన్. థ్యాంక్ యూ రంజన్, నువ్వు మరీ ఎక్కువ పొగిడేస్తున్నావు అని అద్దంలో చూసుకుని సిగ్గుపడుతూ అంది. పదండి మేడం, డిన్నర్ స్టార్ట్ అవ్వబోతుంది, ప్లీజ్ ఫాలో మీ అని డోర్ తెరిచి పట్టుకున్నాడు రంజన్. గదిలో నుండి బయటకు రాగానే అక్కడ తన కోసం ఎదురు చూస్తున్న వినయ్ని చూడగానే ఆమెకు ఆశ్చర్యం కలిగింది. ఆమె ముఖం ఇబ్బందిగా మారింది. అందంగా ముస్తాబయ్యున్న ఆమెను చూసి ఒక్క క్షణం చలించిపోయాడు వినయ్. ఆ మరుక్షణమే ఎర్రగా ఉన్న ఆమె కళ్లలో కొద్దిగా అలసట కూడా అతనికి కనిపించింది. నిమిషానికి అతని గుండెల్లో ఆవేదన పెరుగుతోంది. సితారా అని తడబడుతూ అన్నాడు వినయ్. నువ్విక్కడికి ఎలా వచ్చావు? అసలిక్కడ ఎందుకున్నావు? నిన్నొంటరిగా వదిలేసి నేనుండగలనా? నువ్వు ఎంతసేపటికి రాకపోయేసరికి నాకు భయం వేసింది అని అన్నాడు. బాధగా ముఖం వేలాడేసింది సితార. ఇంతకు ముందైతే ఆలోచించకుండా తన చెయ్యి అందుకొని మీడియా వాళ్ల చూపులకి భయపడకుండా నడుచుకుంటూ వచ్చేది సితార. కాని ఇప్పుడేదో ఒక శక్తి తమ ఇద్దరి మధ్య దూరం పెంచిందని ఆమెకు అర్థమైంది. ఆమె ముఖంలో నిరాశ కనిపించేసరికి వినయ్ కూడా సైలెంట్ అయిపోయాడు. కొంత సమయం ఆ గది బయట నిశ్శబ్దం తాండవించింది. ఎన్నో దశాబ్దాలు గడిచినట్టు అనిపించింది. వెంటనే తేరుకుని ఆమె పక్కకెళ్లి చెయ్యందించి, మై డియర్ సితారా, నీకు నా పార్ట్నర్గా ఉండడం ఇష్టమేనా అని తల కిందకి దించి మహారాణిని అడిగినట్టు అడిగాడు వినయ్. అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ అతని చెయ్యి అందుకుంటూ ఇష్టమే అని చెప్పింది సితారా. ఆ తర్వాతిద్దరూ చిన్నగా నవ్వుకున్నారు. పార్టీ హాల్ చాలా విశాలంగా ఉంది. దాదాపు 2000 మంది జనసామర్థ్యం కలిగిన ఆ హాల్ మధ్యలో పెద్ద షాండిలియర్ వేలాడుతూ ఉంది. సెకండ్ ఫ్లోర్ బాల్కనీలో డాక్టర్ అమర్నాథ్ హాల్లో కూర్చుని ఆరెంజ్ డ్రింక్ సిప్ చేస్తున్నాడు రోషన్. అతను అమర్నాథ్ కి చెందిన యంగ్ ఇన్నోవేషన్స్ కంపెనీ ద్వారా సినిమాలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ కంపెనీకి ఇన్వైట్ చేశారు. ఇది మాత్రమే కాకుండా కొత్తగా విఎఫ్ఎక్స్ చేసే అవకాశం కూడా ఈ కంపెనీకి రావడం వల్ల అమర్నాథ్ కంపెనీ కూడా చిత్రాలయ తీస్తున్న సినిమాలో ఒక భాగమైపోయింది. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కింద హాల్లో ఒక గుంపు మాట్లాడుకుంటూ రావడం వినిపించింది. అమర్నాథ్ దగ్గర నుంచి లేచి బాల్కనీలో రైలింగ్స్ దగ్గరికి వెళ్లి గ్రిల్స్ మధ్యలో తలబెట్టి కిందికి చూశాడు రోషన్. సోనం దిశ ఇంకా ఇద్దరు ఆర్టిస్టులు అప్పుడే అక్కడికొచ్చారు. అంకుల్, అమ్మ ఎక్కడ కనిపించదేంటి? నిరాశగా అడిగాడు రోషన్. ఇంకా రాలేదు బాబూ అని అతని దగ్గరకొచ్చి పక్కనే మోకాళ్ళ మీద కూర్చుంటూ అన్నాడు అమర్నాథ్. అవును కదా, ముఖ్యమైన వాళ్ళందరూ లాస్ట్ లోనే వస్తారు అన్నాడు రోషన్. ఇక్కడ ఎంతో మంది స్టార్స్ ఉన్నారు. సినిమా హీరోలు, హీరోయిన్లు, చిత్రాలయ వాళ్ళు, హోస్ట్ చేసేవాళ్లు. పెద్ద పెద్ద పార్టీ ఇది, చాలా పెద్ద పార్టీ. పెద్ద పెద్ద హీరోలు, బిజినెస్ మ్యాన్లు ఇక్కడున్నారు అన్నాడు అమర్నాథ్. వాళ్ళందరూ చాలా డల్ గా ఉన్నారు అంకుల్, నాకు నచ్చలేదు అన్నాడు రోషన్. అతనికి ప్రపంచంలో తన అమ్మ తప్ప ఎవరూ ముఖ్యం కాదనుకున్నాడు అమర్నాథ్. అతను బలవంతంగా తన స్కాలర్షిప్ అంతా సినిమాలో ఇన్వెస్ట్ చేయించడం ఎందుకో అతనికి అర్థం కాలేదు. చాలాసార్లు ప్రశ్నించిన తరువాత, ఈ సినిమాలో అమ్మ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోందని నాకు తెలిసింది అంకుల్, ఎవరూ ఆమెను అల్లరి చేయకూడదు అని చెప్పాడు రోషన్. ఆ పిల్లాన్ని చూస్తే అమర్నాథ్ కి ఎంతో ఆనందం కలిగింది. అమర్నాథ్ ఎంతో మంది పిల్లల్ని చూశాడు కానీ చిన్న వయసులో తల్లి సంరక్షణ దగ్గరుండి చూసుకోవాలనుకునే రోషన్ లాంటి పిల్లాన్ని ఇప్పటి వరకు చూడలేదు. ఈ పార్టీలోకి తను వస్తున్నప్పుడు కూడా క్యూట్ గా ఉన్న రోషన్ ని చూసి చాలా మంది అదే పనిగా ముద్దాడారు. అతనికి వాళ్ళని చూడాలనే ఇంట్రెస్ట్ లేదు కానీ వాళ్ళు మాత్రం అతన్ని వదల్లేదు. వాళ్ళందర్నీ చూసి, ఆంటీ, మీరు సినిమాలో కన్నా బయటే చాలా అందంగా ఉన్నారు అని పొగిడాడు. అందరూ పక్కకి తిరగగానే వాళ్ళంటే ఇష్టం లేనట్టు ముఖం.
అందరూ పర్ఫ్యూమ్ వేసుకున్నారు అంకుల్. డర్టీ స్మెల్ వస్తోంది. కనీసం ఒక్కరు కూడా నా అంత అందంగా లేరు అని చిరాగ్గా అన్నాడు రోషన్. కొంచెం సేపు తర్వాత గ్రిల్స్ దగ్గర నుంచి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అంకుల్, అమ్మ కనపడితే ఒక్కసారి నాకు ఫోటో తీసిస్తారా అని అడిగాడు. అతని కోరికకి అంగీకరించాడు అమర్నాథ్. ఇంతలో హాల్ మధ్యలో పెద్ద హడావిడవుతున్నట్టు ఇద్దరికీ అనిపించింది. అరుణ్ని ఎత్తుకుని హాల్ మధ్యలో రిజర్వ్ చేయబడి ఉన్న విఐపి సీట్లోకి వచ్చి రుత్విక్ వాళ్ళకు కనిపించాడు. సాఫ్ట్ హెయిర్, హ్యాండ్సమ్ ఫేస్, మెరిసిపోయే సూట్లో అరుణ్ కూడా రిత్విక్ లాగే రాయల్ గా కనబడుతున్నాడు. తండ్రి కొడుకులిద్దరి పోలికలు చాలా దగ్గరగా ఉన్నాయి. కెమెరా ఫ్లాష్లు నిరంతరంగా వెలుగుతూ రాత్రిపూటే పట్టపగటిని తలపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎక్కడా కనపడని కృష్ణంరాజు గ్రూప్ తరువాత తరం వారసుణ్ణి తమ కెమెరాలో బంధించడానికి జర్నలిస్టులందరూ ఎగబడ్డారు. ఇప్పటి వరకు రుత్విక్ ఎక్కువగా మీడియా ముందర కనపడకపోవడం వల్ల ఈ పార్టీకి మరింత ఎక్కువ ప్రాముఖ్యత లభించింది. శివాని కూడా అందంగా సింగారించుకుని వారితో పాటు నడుస్తోంది. అక్కడున్న వ్యాపారస్తులు, ధనవంతులు, ఇంకా ఎలీట్ క్లాస్ కి చెందిన అమ్మాయిలు రుత్విక్కి కాబోయే భార్యగా ఆమెకు పట్టిన అదృష్టం చూసుకుని కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అక్కడికి దగ్గరగా ఉన్న చందన ఇది చూసి అసూయతో రగిలిపోతోంది. దూరం నుంచి చూస్తున్న రోషన్ కి రుత్విక్ ని చూసి తన తండ్రిగా గుర్తుపట్టాడు. ఒకసారి రుత్విక్ అందాన్ని చూసి మనసులోనే తృప్తిపడ్డాడు రోషన్. అప్పటి వరకు తండ్రి గురించి అనుకున్న విషయాలన్నీ పక్కన పెట్టాడు. మహారాజులా కనిపిస్తున్న రుత్విక్ ని చూడగానే అందమైన అతని రూపం రోషన్ ఊహలలో తన తండ్రి కళ్ళ ముందరకొచ్చినట్టు అనిపించింది. రోషన్ ని చూడగానే ఆలోచనలతో ఇతను నాలాగే ఉన్నాడు, నిజంగా నా అన్నో తమ్ముడో అయ్యుంటాడు అని తనలో తను అనుకుంటున్నాడు రోషన్. ఆ పిల్లాడు అచ్చంగా నాకులాగే ఉన్నాడని మీకు అనిపిస్తుందా అంకుల్ అంటూ అమర్నాథ్ వైపు చూసి అన్నాడు. ఇద్దర్నీ మార్చి మార్చి చూశాడు అమర్నాథ్. వెంటనే ఆయనకి నుదుటి మీద చెమటలు పట్టాయి. అవును, మీరిద్దరూ ఒకేలా ఉన్నారు అని ఆశ్చర్యపోతూ అన్నాడు. ఇద్దరూ కవల పిల్లలు. ముఖ్యంగా వీళ్ళిద్దరి కళ్ళు ఒకేలా ఉన్నాయి. ఇద్దర్లో తేడా కేవలం వాళ్ళ స్వరూపంలోనే ఉంది. చిన్నపిల్లాడైన అరుణ్ ముఖంలో బాధ, నిరాశ కనబడుతుంది. శ్రీమంతుల బిడ్డ అని చెప్పుకోవడానికి ఈ ఒక్క పోలిక చాలు. అంతా బానే ఉంది కాని అతనికి తల్లి ప్రేమ లేదు అని చెప్పాడు అమర్నాథ్. అంటే నాకు తండ్రి ప్రేమ లేదా? ఎదురు ప్రశ్నించాడు రోషన్. ఆ మాటలకేం సమాధానం చెప్పాలో తెలియక చిన్నగా నవ్వాడు అమర్నాథ్. నీకు తండ్రి ప్రేమ లేకపోయినా నువ్వు గుడ్ బాయ్ లాగా తయారయ్యావు కదా రోషన్. పైగా అమ్మ పట్ల ఇంతలా కేర్ తీసుకుంటున్నావు కూడా అన్నాడు అమర్నాథ్. అదంతా ఓకే అంకుల్, నాకు అమ్మ ఉన్నట్టుగా నా బ్రదర్ కి అమ్మ లేదుగా, అందుకే వాడు ఏడుస్తున్నాడేమో, వాడికి ప్రాబ్లం అవుతుంది అనిపిస్తోంది అని దిగులుగా మొహం పెట్టన్నాడు రోషన్. ఆ చిట్టి చిట్టి మాటలు చూసి అమర్నాథ్ కి ముచ్చటేసింది. అలాగే మాట్లాడకుండా ఉండిపోయాడు. ఏంటి అంకుల్, ఏం ఆలోచిస్తున్నావు అడిగాడు రోషన్. చూడ్డానికి ఆరేళ్ల పిల్లాడ్లా కనబడతాడు కాని రోషన్ పరిశీలనా శక్తి చాలా ఎక్కువ. ఎవరి మనసులో ఏమనుకున్నా ఒక్కసారి ముఖం చూసి ఈజీగా కనిపెట్టేస్తాడు. ఏం లేదు బాబూ, మీ అన్నంటే నీకెంత ఇష్టమా అని ఆలోచిస్తున్నాను అన్నాడు అమర్నాథ్. అయ్యో అంకుల్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నాకు మా నాన్న అన్నలంటే అసలు ఇష్టం లేదు. అసలు నేను వారి గురించి ఎందుకు ఆలోచించాలి? నిజంగా వాళ్ళు నాకు అన్న నాన్నలైతే ఈ 6 years ఎక్కడున్నారు? నాకు వాళ్ళు స్ట్రేంజర్స్ అంకుల్, నేను వాళ్ళని పట్టించుకోను అని సీరియస్ గా చెప్పాడు రోషన్. రేలింగ్ మీద అతని చేతులు బిగుసుకున్నాయి. అమర్నాథ్ అతని దగ్గరికెళ్లాడు. అమ్మకి నిజంగా బ్రెయిన్ లేదు అంకుల్, ఎన్ని కష్టాలొచ్చినా అలా స్మైల్ చేస్తూ ఉంటుంది. ఇంట్లో అశ్విని అంటే ఇంకా గ్రాని ఎన్ని మాటలు అంటారు తెలుసా, అయినా ఓర్చుకుంటుంది. నాకోసం ఎన్ని కష్టాలైనా పడాలనుకుంటుంది అన్నాడు రోషన్. మీ అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం కదా బాబూ, నీకోసం ఏం చేయడానికైనా వెనకాడదు అని తను కూడా చెప్పాడు. రోషన్ కి తండ్రి లేకుండా గడిపిన ఎన్నో నిద్రలేని రాత్రులు ఆ క్షణంలో గుర్తొచ్చాయి. తనకు ఊహ తెలిసిన దగ్గర నుండి తండ్రి లేకుండా పెరిగాడు రోషన్. మొదట్లో తండ్రి లేడనే విషయం అతడిని పెద్దగా బాధ పెట్టేది కాదు. కేవలం మనసులో మాత్రమే అతను తండ్రి రూపం ఊహించుకునేవాడు. పిల్లలు చాలా సున్నిత మనస్కులు. వాళ్ళకి జ్ఞాపక శక్తి కొంచెం అస్పష్టంగా ఉన్నా తల్లిదండ్రుల ప్రేమను మాత్రం వారు తమకి తెలియకుండానే గుర్తుపెట్టుకుంటారు. సింగిల్ పేరెంట్ ఉన్న ఇంట్లో పెరగడం వల్ల తన ప్రమేయం లేకుండానే గాసిప్స్ బారిన పడ్డాడు రోషన్.
తన తల్లి చుట్టూ అల్లుకున్న గాసిప్స్ కారణంగా కాలేజ్ నుంచి ఆమెను 6 months పాటు డిస్మిస్ చేశారు. పరశురాం నానా తంటాలు పడి తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి గండం గట్టెక్కించాడు. రోషన్ కి ఊహ తెలిసిన దగ్గర నుండి తండ్రి కోసం పరితపించాడు. స్కూల్లో తన క్లాస్మేట్స్ కి ప్రేమించే తల్లిదండ్రులు ఇద్దరూ ఉండడం చూసి లోపలే కుమిలిపోయాడు. అప్పుడే ఇంట్లో తండ్రి యొక్క పాత్ర ప్రాముఖ్యత రోషన్ కు అర్థమైంది. పెళ్లి కాకుండానే జన్మనిచ్చిన తల్లి అక్రమ సంతానం అంటూ తమ ఇద్దరిని ఎప్పుడూ చుట్టుపక్కల వాళ్లు వేధించేవాళ్లు. అది రోషన్ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేడు. చాలాసార్లు నిద్రపోయే టైంలో రోషన్ ని గుండెలకు హత్తుకుని సితార ఏడుస్తూ ఉండేది. రోషన్ నిద్రపోతున్నట్టు నటిస్తూ ఆమె బాధను వినేవాడు. అప్పట్లో నేను నిన్ను తీసుకోకపోయి ఉంటే నీకిలాంటి గతి పట్టుండేది కాదు, నీ జీవితం ఎంతో హ్యాపీగా ఉండేది అంటూ బాధపడేది. కళ్ళు మూసుకున్న రోషన్ కి తన ముఖం మీద తన తల్లి కన్నీళ్లు పడ్డం తెలిసేది. నాకోసం అన్ని బాధలు పడుతుంది, పాపం అమ్మ, ఇవేవి నాకు తెలియవనుకుంటుంది. అమ్మకి ధైర్యం లేదు, అమ్మ కోసం నేను ధైర్యంగా ఉంటాను. ఇంటిని ప్రొటెక్ట్ చేయడానికి ఎవ్వరూ లేరు, నేను ప్రొటెక్ట్ చేస్తాను అని అమర్నాథ్ వైపు చూసి ఆశ్చర్యపోయాడు రోషన్. అతని కళ్ళలో నీళ్లు చూడలేకపోయాడు. ఏమైంది అంకుల్, ఎందుకు ఏడుస్తున్నారు అని అమాయకంగా అడిగాడు. మీ అమ్మ లైఫ్లో పడిన కష్టాలు తలుచుకుంటే బాధ కలుగుతోంది. మీ తల్లి కొడుకులిద్దరూ ఒకరిని చూసుకోవడానికి ఇంకొకరున్నందుకు ఇద్దరు లక్కీ అని చిన్న వయసు గల రోషన్ కి తను చెప్పేది అర్థమవుతుందో లేదో అని తెలియకపోయినా చెప్పాడు అమర్నాథ్. అంకుల్, పెద్దవాళ్ళు ఏడిస్తే బాగోదు, కళ్ళు తుడుచుకోండి. అమ్మొచ్చే టైం అయింది కదా, ఫోటో తీయడానికి రెడీగా ఉండండి. అమ్మని అన్ని ఫొటోస్ బెస్ట్ గా తీయాలి అంటూ మళ్లీ తన సహజ ధోరణిలోకి వచ్చేశాడు రోషన్. ఆ వెంటనే పక్కకి తిరిగి, మా అమ్మ ప్రేమని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంటూ అరుణ్ వైపు చూస్తూ చెప్పాడు రోషన్. సితార తన ఒక్కడికే సొంతం కావాలనుకున్నాడు. కనీసం నాన్న అన్నలతో కూడా ఆమె ప్రేమను పంచుకోవడం రోషన్ కి ఇష్టం లేదు. నిరంతరాయంగా కళ్ళలో పడుతున్న ఫ్లాష్ లైట్లని అడ్డుకుంటూ కళ్ళు నులుముకుంటున్నాడు అరుణ్. అది గమనించిన రుత్విక్ పక్కనే ఉన్న అసిస్టెంట్ కి మీడియాని కంట్రోల్ చేయమన్నట్టుగా సైగ చేశాడు. హలో, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, బాబు ఇరిటేట్ అవుతున్నాడు, కొంచెం ఫోటోస్ తీయడం ఆపండి అంటూ అసిస్టెంట్ వాళ్ళని అదిలించాడు. డాడీ అని చిన్నగా మూలుగు వినిపిస్తే అరుణ్ వైపు చూశాడు రుత్విక్. కొంచెం నొప్పిగా ఉంది డాడీ అంటూ గుండెల మీద చెయ్యేసి తడుముకుంటూ అన్నాడు అరుణ్. కంగారుగా చూశాడు రుత్విక్. ఎపిసోడ్ నెంబర్ 67, టిట్ ఫార్ టాట్. రుత్విక్ ముఖంలో ఆందోళన క్లియర్ గా కనబడుతోంది. హాల్లో అందరూ అతన్నే గమనిస్తున్నారు. ఏమైంది బాబు, ఎందుకు మళ్ళీ గుండెలో నొప్పి స్టార్ట్ అయిందా అంటూ కంగారుగా అడిగాడు. అయోమయంగా తలూపుతూ అరుణ్, నాకు తెలియదు డాడీ, చాలా నొప్పిగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను అని బాధగా అన్నాడు అరుణ్. ఆప్యాయంగా అరుణ్ తల నిమిరాడు రుత్విక్. అదే సమయంలో హాల్లోకి మరోవైపు నుండి మీడియా హడావిడి వినిపించింది. ఓ మై గాడ్, సూపర్ బ్యూటీ, కళ్ళు చెదిరిపోతున్నాయి అంటూ గోలగోలగా అరిచారు రిపోర్టర్స్ అందరూ. రెడ్ కార్పెట్ కి ఇంకొక వైపు ఔత్సాహికంగా రిపోర్టర్స్ అందరూ గుమ్మికూడి హల్చల్ చేస్తున్నారు. అందంగా నవ్వుతూ వినయ్ చేతిలో చెయ్యి వేసి వడివడిగా అడుగులు వేస్తూ హాల్లోకి ప్రవేశించింది సితార. ఆ జంటను చూడ్డానికి అక్కడున్న వాళ్ళకి 2 కళ్ళు చాలడం లేదు. వాళ్ళు స్పాట్ లైట్ లోకి రాగానే లెక్కలేనన్ని కళ్ళు ఆశ్చర్యంగా, అనుమానంగా, అసూయతో వారి వైపే చూశాయి. ముఖ్యంగా ఆమె వేసుకున్న గౌన్ ని, ఆమె మెడలో దగదగా మెరిసిపోతున్న నెక్లెస్ ని పట్టి పట్టి చూశారు. అతిలోక సౌందర్యవతి సితార, నవమన్మధుడి లాంటి ఆకారం వినయ్ది. ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు. ఫ్యాషన్ ఇండస్ట్రీలో రారాజు లాంటివాడు వినయ్. సహజంగా అతని పక్కన ఏ హీరోయిన్ అయినా కానీ పెద్దగా కనపడదు. కాని సితార విషయం అలా కాదు, అతనికి తగ్గ జోడీలాగా అనిపిస్తుంది. మీడియా వాళ్ళందరూ ఇదే విషయం గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. ఇంతకు ముందర వినయ్తో కనిపించింది ఈ అమ్మాయి కదా? అవును, ఆమె పేరు సితార. పర్ఫార్మెన్స్ అద్దరగొట్టేస్తుంది. డైరెక్టర్ విరాజ్ ఏరికోరి మరీ హీరోయిన్ గా ఎంచుకున్నాడు. అసలు పెట్టానా ఆ డైరెక్టర్ కి ఎవ్వరూ నచ్చరు కదా, మరి ఈ అమ్మాయి ఎలా నచ్చిందో. డైరెక్టర్ విరాజ్ నే మెప్పించిందంటే మామూలు టాలెంట్ కాదురా బాబాయ్ అంటూ అందరూ ఆమె మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
సితారకి కొంచెం ఇబ్బందిగా అనిపించి ఆమె ముఖం మీద నవ్వు చెక్కు చెదరకుండా అలాగే మెయింటైన్ చేస్తుంది. ఓపిగ్గా మీడియా వాళ్ళు అడిగినట్టుగా ఫోజులిస్తూ వారిని సంతృప్తిపరుస్తోంది. ఆమె చర్యలు మీడియా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫొటోస్ తీసుకుంటున్నారు. ఒక్కసారి శివాని కళ్ళు సితార వేసుకున్న రూబీ నెక్లెస్ మీద పడింది. షాక్ తిన్నట్టుగా చూసింది శివాని. ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఆమె 2 పిడికిళ్లు బిగుసుకున్నాయి. ఒక్కసారి రిత్విక్ వైపు అనుమానంగా చూసింది. ఆ రూబీ నెక్లెస్ ని ఆమె ఎప్పటికీ మర్చిపోలేదు. అది రిత్విక్ తల్లిగారి జ్ఞాపకార్థంగా మిగిలిన ఒకే ఒక్క విలువైన వస్తువు. ఆ నెక్లెస్ ని ఎంతో అపురూపంగా చూసుకునేవాడు రిత్విక్. గతంలో చాలాసార్లు తనెక్కడికెళ్లినా ఆ హారాన్ని ఒక పెట్టెలో పెట్టి తనతో పాటు తీసుకెళ్లడం శివానికి ఇంకా గుర్తుంది. కనీసం దాన్ని ముట్టుకోవాలని ట్రై చేసినా ఏదో దొంగను చూసినట్టు చూసేవాడు రిత్విక్. శివానితో పాటు ఎవరికి కూడా ఆ హారాన్ని టచ్ చేసే ఛాన్స్ రాలేదు. ఆ హారం చాలా విలువైంది. దాన్ని వెలకట్టడం అనేది సామాన్యులకు సాధ్యం కాదు. అయినా కాని ఇవేవీ ఆలోచించకుండా సితారకి దారాదత్తం చేసేశాడు రిత్విక్. అసలిది నిజమైన హారమేనా లేక నకిలీ నెక్లెస్ తెచ్చి ఒరిజినల్ లాగా బిల్డప్ ఇస్తోందా అని మనసులో అనుకుంది శివాని. నెమ్మదిగా ఆమె ముఖంలో వెలుగు తగ్గిపోయింది. ఛాన్స్ దొరికితే ఆమెకు సితార ఎముకలు విరిచేయాలి అన్నంత కోపం వచ్చింది. ఇంకా పార్టీ స్టార్ట్ అవ్వకముందే సితార వినయ్లు అక్కడ ఉండడం వల్ల సంబరాలు తారాస్థాయికి చేరుకున్నాయి. శివాని తన వైపు కోపంగా చూస్తోంది. అది కూడా ఆమెకు అర్థం కాలేదు. ఎంతో మంది ఫోటోగ్రాఫర్లు ఆమె అందాన్ని క్యాప్చర్ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అమర్నాథ్ కూడా ఆమె నిలబడిన వైపే చూస్తూ ఉంటే రోషన్ ఆయన దగ్గరగా వెళ్లి, అంకుల్ ఫోటో తీయమన్నాను కదా మర్చిపోయారా అని అడిగాడు. అమర్నాథ్ వెంటనే ఈ లోకంలోకొచ్చి హడావిడిగా ఫోటో తీయడానికి ట్రై చేసి ఫోన్ జార విడుచుకున్నాడు. కొంచెం తేరుకుని ఫోన్ మళ్లీ చేతిలోకి తీసుకుని ఫోటో తీశాడు. మా అమ్మ ఈ భూమి మీదకి దిగి వచ్చిన దేవకన్య లాంటిది అని సితార వైపు చూస్తూ అన్నాడు రోషన్. చందన అటు చూడు, ఆమె సితార కదా. ఆమె గౌన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. విఐపి సీట్స్ దగ్గర కూర్చున్న అఖిల సితార వైపు చూసి ఆశ్చర్యపోతూ అంది. ఆమె వైపు అపనమ్మకంగా చూస్తోంది చందన. ఆ మాటలు వినపడగానే చిరాగ్గా మొహం పెట్టి, ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నావు? ఇప్పటికే ఆమె అందాన్ని పొగిడి పొగిడి అందరూ నాకు పిచ్చెక్కిచ్చేస్తున్నారు. మళ్ళీ నువ్వొక్కదానివి తయారయ్యావా తల్లి అని కోపంగా అంది. ఏయ్, ఈ అమ్మాయి గుర్తుందా? డైరెక్టర్ విరాజ్ ఈమెకు తెగ హైప్ ఇచ్చేస్తున్నాడు. ఆమె మెడలో వేసుకున్న నెక్లెస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. డిఫరెంట్ గా ఉంది కదూ. ఆ రూబీ నెక్లెస్ అయ్యుంటుంది అది అని అఖిల అంది. ఆశ్చర్యపోతూ ఆమెను చూసిన వైపే చూస్తోంది చందన. ఆమె కూడా ఆ నెక్లెస్ చూడగానే షాక్ తగిలింది. ఆ నెక్లెస్ ఎక్కడో చూసినట్టు ఆమె కనిపించింది. కొంచెంసేపు ఆలోచించుకుని వెంటనే జ్ఞాపకం వచ్చినట్టు ఆమె ముఖం వెలిగిపోయింది. కొంపతీసి ఈ హారం అది కాదు కదా? చందనకేదో గుర్తొచ్చింది. ఆ మరుక్షణం ఆమె ముఖం అసూయతో నిండిపోయింది. ఈ నెక్లెస్ ప్రపంచంలోకెల్లా అరుదైంది. ఇంతకు ముందు కేవలం రిత్విక్ దగ్గర మాత్రమే ఈ హారాన్ని చూసింది. గతంలో ఒకసారి ఈ నెక్లెస్ ని చూసి ఇష్టపడి తనకి గిఫ్ట్ గా ఇవ్వమని రిత్విక్ ని అడిగింది చందన. అతనివ్వకపోగా కోపంతో ఇష్టం వచ్చినట్టు ఆమెకు చీవాట్లు పెట్టాడు. ఆ నెక్లెస్ ని ఇటలీకి చెందిన డిజైనర్ ఒకరు శతాబ్ద కాలం క్రితం తయారు చేశారనే పుకారుంది. ఆ తర్వాత ఈ నెక్లెస్ ని నకలు చేయడానికి ఎంతో మంది వజ్రాల వ్యాపారులు, డిజైనర్స్ ప్రయత్నించారు. కాని వారెవరికీ అంత ప్రెసిషన్ రాలేదు. చాలా అరుదైన రూబీలతో తయారు చేయబడిన ఆ నెక్లెస్ హారాలకే మణిహారంగా ప్రపంచవ్యాప్తంగా కలెక్టర్స్ అందరూ భావించేవారు. అనుమానంగా చూస్తున్న చందన ముఖంలో దాగున్న అసూయ ఛాయలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అందరినీ తన వైపు తిప్పుకుందామనుకుంటే సితారొచ్చి ఆమె ఆశలను అడియాసలు చేసేసింది. నిజానికి చందన వినయ్ని తన పార్ట్నర్ గా రమ్మని అడిగింది. కాని వినయ్ ఆమె మాటలు పట్టించుకోకుండా తనకు ఆల్రెడీ పార్ట్నర్ ఉందని చెప్తూ ఆమెను ఇన్విటేషన్ కి నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేశాడు. ఆమె ఎంతో బాధపడింది. పోనీలే, వినయ్ ఫీమేల్ పార్ట్నర్ ఎవరో పాపులర్ హీరోయిన్ అయ్యుంటుంది అనుకుని తనకి తనే సర్దిపుచ్చుకుంది. చివరికి చూస్తే ఆమె సితారా అని తెలిసింది. ఆమెకు గుండెలు అదిరిపడుతున్న ఫీలింగ్ కలిగింది. సితార తన పక్క నుంచి నడిచి వెళ్తూ ఉంటే ఆమెకు తెలియకుండా గౌన్ మీద కాలు పెట్టబోతోంది. కాని ఆమె పథకాన్ని అర్థం చేసుకున్న సితార ఆమెకు అందకుండా తన గౌన్ అంచుని ఎత్తి పట్టుకుంది. అశ్వినిని సోనం ఏ విధంగా అబాసుపాలు చేసిందో ఇంతకు ముందే సితార చూసింది. అందుకే చాలా జాగ్రత్తగా ఎక్కడ అడుగులు వేస్తున్నామో అని చూసుకుంటూ అడుగులు వేసింది. ఆ పార్టీకి తనని తీసుకురావడానికి వినయ్ చాలా శ్రమపడ్డాడు.
కనుక అతడి ఆశలు నిరాశపరచకుండా ఉండడానికి ఆమె సాయశక్తులా ప్రయత్నం చేసింది. అందుకే చందన వేసిన పథకాన్ని ముందుగానే గుర్తించి జాగ్రత్త పడింది. అయినా ఏమీ జరగనట్టే వినయ్ని దాటుకుని ముందుకెళ్లిపోయింది. ఆమె 7 అంగుళాల పొడవున్న హీల్ వేసుకుంది. అనువైన సహాయం చూసి కాలెత్తి బలంగా చందన కాలు తొక్కింది సితార. ఆహ్ అని గట్టిగా అరుస్తూ బాధతో విలవిల్లాడిపోయింది చందన. ముఖం మీద చెమటలు పట్టాయి. చందన ఓపెన్ టాప్ ఫుట్వేర్ వేసుకోవడం వల్ల దెబ్బ గట్టిగా తగిలింది. పైగా సితార సరిగ్గా గురి చూసి కొట్టింది. చందన కుడికాలి బొటనవేలు గోరు పెరిగిపోయింది. బాధ తట్టుకోలేక కాలు పట్టుకుని అంతమంది మధ్య అలాగే కిందపడిపోయింది. దొరికిందే ఛాన్స్ కదా అని ఆమె అందాన్ని కెమెరాల్లో బంధిస్తున్నారు రిపోర్టర్స్. పార్టీ అని తెలిసి అందరూ తననే చూస్తున్నారని తెలిసినా పట్టించుకోకుండా విపరీతంగా అరుస్తూ పెడబొబ్బలు పెట్టింది. ఒళ్లంతా చెమటతో తడిసిపోయింది. ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా ఉంది. ఆమె చెంపల మీద కన్నీళ్లు కారుతున్నాయి. సితారా అని గట్టిగా అరుపు వినబడింది. ఆ అరుపుననుసరించి నువ్వు కావాలని చేశావు కదూ అనే మాటలు కూడా వినపడ్డాయి. వీఐపీ సీట్లో నుంచి లేచి వేగంగా సితార దగ్గరకొస్తూ అడిగింది అఖిల. వెంటనే అక్కడ పెద్ద గొడవ స్టార్ట్ అయింది. వినయ్ చాలా జాగ్రత్తగా సితారని తన వెనక్కు లాగి అఖిల వైపు కోపంగా చూస్తూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగాడు. అతని చూపులు శూలాల్లా గుచ్చుకున్నాయి. ఒకే ఒక్క క్షణంలో అక్కడి వాతావరణం చాలా ఉద్రిక్తంగా మారిపోయింది. ఆ మాటలకి అఖిల ఒక్కసారిగా హడలిపోయింది. అయినా కూడా పట్టించుకోలేదు. కొంచెం కూడా మర్యాద లేకుండా కావాలనే చందన గారిని గాయపరిచింది నువ్వే కదూ అని కంప్లైంట్ చేయడం ఆపలేదు అఖిల. చిత్రాలయలో చందనకి చాలా గౌరవం ఉంది. కేవలం సోనం, దిశ లాంటి పెద్ద పెద్ద స్టార్స్ మాత్రమే ఆమెను పేరు పెట్టి పిలవచ్చు. అఖిల లాంటి చిన్నా చితక యాక్టర్స్ అందరూ ఆమెను గౌరవంగానే సంబోధించాలి. అఖిల మాటకి వినయ్ కొంచెం కూడా చలించలేదు. సితార కావాలనే చందన కాలు మీద కాలేసి తొక్కిందా? నువ్వు చూసావా? నీ దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా అని అడిగాడు వినయ్. కొంచెం వెనక్కి తగ్గి లేదు, చూడలేదు అని భయపడుతూ చెప్పింది అఖిల. దూరంగా ఉన్న సోనం ఇంకా దిశలు ఈ విషయంలో తలదూర్చాలి అనుకోలేదు. రుత్విక్ రాజ్ లాంటి బిగ్ షాట్ ఉన్న ప్రదేశంలో అనవసరంగా గొప్పలకి పోయి ఇరుక్కోవాలని అనుకోలేదు వాళ్ళిద్దరూ. సితార కావాలనే ఇదంతా చేసింది. నా కళ్లతో నేను చూశాను. ప్లీజ్ ట్రస్ట్ మీ వినయ్, నా కాలు విరుగ్గొట్టింది అంటూ బాధపడుతూ సితార మీద కంప్లైంట్ చేసింది చందన. నేనేం చేయలేదు అని అమాయకంగా ఫేస్ పెట్టి వివరించడానికి ట్రై చేసింది సితార. కేవలం రోషన్ కోసమే సౌమ్యంగా ఉంటుంది కానీ సితార తలుచుకుంటే ఎంతమందినైనా మట్టి కల్పించగలదు. ఎవరైనా తనని హింసించాలని చూస్తే ఆమె అస్సలు టాలరేట్ చేయదు. చందన విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆమెకు తెలుసు. కాని మొదట స్టార్ట్ చేసింది తనే కాబట్టి ఆమెకు ఫేవర్ రిటర్న్ చేయడంలో తప్పులేదనుకుంది సితార. కొంచెం కోపంగా చూశాడు వినయ్. అతను చందనతో అంత క్లోజ్ కాకపోయినా ఆమె తన పొలిటీషియన్ తండ్రి గారాల కూతురని తెలుసు. ఆమె అడిగినది కాదనకుండా అందించేవాడు తండ్రి. ఆమె చెప్పినది చెప్పినట్టుగా నమ్మడానికి వీల్లేదు. అందుకే ఆమె మాటలు పట్టించుకోకుండా డోంట్ వరీ చందన, ఇప్పుడే నిన్ను ఎమర్జెన్సీ రూమ్ కి పంపిస్తా, డాక్టర్ వచ్చి చూస్తాడు అన్నాడు వినయ్. వినయ్, ఎందుకు నీ అమ్మాయిని వెనకేసుకొస్తున్నావు? సితార కావాలని నా కాళ్లు తొక్కి నన్ను హర్ట్ చేసింది అని చెప్పింది చందన. ఆమెకు ఏడుపు ఒక్కటే తక్కువైంది. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న రుత్విక్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అలాగే సితార వైపు చూస్తున్నాడు. ఆమె వచ్చిన దగ్గర నుంచి రుత్విక్ కి మనశ్శాంతిగా లేదు. ఇప్పటికైనా ఆమె తన స్థానం తెలుసుకుంటుంది అనుకున్నాడు. కాని ఆమె ఏమీ పట్టనట్టుగా పబ్లిక్ గా వినయ్తో జతకట్టింది. అదే ప్లేస్ లో రుత్విక్ పక్కనే నిలబడి ఉన్న అరుణ్ కూడా సితార వైపే చూస్తున్నాడు. తండ్రిలాగే అతనికి కూడా ఆమె వేరొక అబ్బాయి దగ్గరుండడం నచ్చలేదు. ఆ తర్వాత జరిగింది అరుణ్ కి ఆశ్చర్యపరిచింది. అందరూ చూస్తూ ఉండగా చందన కాలు అడ్డంగా పెట్టి సితారని కింద పడేయడానికి ట్రై చేసింది. అరుణ్ చూశాడు కాని సరైన టైం కాపలేకపోయాడు. సెకండ్ ఫ్లోర్ నుంచి కిందకు జరిగే గొడవంతా చాలా క్లియర్ గా కనబడుతుంది. చందన తన తల్లి మీద కంప్లైంట్ చేయడం రోషన్ కూడా చూశాడు. అంకుల్, అమ్మని ఆ ఆంటీ ఏడిపిస్తోంది, ఎవరు అంకుల్ ఆమె అని అమర్నాథ్ ని అడిగాడు. అమర్నాథ్ కి కొంతమంది తప్ప కొత్త తరం యాక్టర్స్ అందరూ తెలీదు. అందుకే తను నిస్సహాయతని తెలుపుతూ భుజాలెగరేశాడు. నేను కిందకి వెళ్తున్నాను అంటూ కోపంగా అనౌన్స్ చేశాడు రోషన్. బాబూ, నువ్వు కిందకెళ్ళకూడదు, మీ అమ్మ నిన్ను చూస్తే ప్రాబ్లం అవుతుంది అంటూ కంగారుగా అన్నాడు అమర్నాథ్. అదే సమయానికి గ్రౌండ్ ఫ్లోర్ లో దూరం నుంచి గమనిస్తున్న అరుణ్ చందన పడి ఉన్న చోటు దగ్గరకొచ్చి సితార వైపు చేయి చూపిస్తూ ఈ అక్క నీ కాలు తొక్కలేదు అన్నాడు.
సడన్ గా కింద నుంచి అరుణ్ స్వరం వినిపించి కిందకి వెళ్లే ప్రయత్నం మానుకొని ఎక్కడివాడు అక్కడే ఆగాడు రోషన్. అక్క బానే నడుస్తోంది అని అరుణ్ అన్నాడు. నువ్వే కావాలని అడ్డుపెట్టి అక్కని కింద పడేలా చేశావు, తప్పంతా నీదే అన్నాడు అరుణ్. ఈ మాటలు వినగానే రోషన్ కి కోపం వచ్చింది. సితారని అరుణ్ అక్క అని పిలుస్తున్నాడు. ఆ ప్రకారం చూస్తే అరుణ్ తనని ఏమని పిలుస్తాడు? ఇలా ఆలోచిస్తే రోషన్ కి ఇరిటేషన్ వచ్చింది. అంతే, అనుకోకుండా తను అన్నా అంటేనే అతనిలో ద్వేషం పెరిగింది. అరుణ్ తనని అంకుల్ అని పిలిస్తే ఎలా ఉంటుందా అని ఊహించుకున్నాడు రోషన్. అతని అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఇద్దరూ ఒకే తల్లి కన్నబిడ్డలైనా అంత డిఫరెన్స్ ఎలా వచ్చిందో రోషన్ కి అర్థం కాలేదు. తమ నలుగురిలో తనే తెలివైనవాడు అనుకున్నాడు రోషన్. ఆ వెంటనే తండ్రి అన్నలని తను ఇంకా కుటుంబంలో యాక్సెప్ట్ చెయ్యలేదు కదా, మరి నలుగురెలా అవుతారని ఇలా కూడా అనుకున్నాడు. అరుణ్ అలా అంటాడని చందన ఊహించలేకపోయింది. అందుకే అందరి వైపు చూసి పిచ్చి నవ్వు నవ్వింది. కాని మనసులో మాత్రం అరుణ్ని బాగా తిట్టుకుంది. అరుణ్ పక్కనే తన కలల రాకుమారుడు ఋత్విక్ ఉండడం వల్ల ఇష్టం లేకపోయినా అరుణ్ మాటలకి అడ్డు చెప్పలేకపోయింది. కృష్ణంరాజు ఫ్యామిలీ అంతా ఎంతో అపురూపంగా చూసుకునే అరుణ్ని తన వైపు తిప్పుకోవాలి, లేదంటే ఋత్విక్ ని పెళ్లి చేసుకోవాలనే తన కలకి అరుణ్ అడ్డుగా పడతాడు. ఇలా మనసులో ఆలోచించుకుంటూ ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోయింది చందన. ఎపిసోడ్ నెంబర్ 68 నిజం బయటపడుతుంది. కృష్ణంరాజు ఫ్యామిలీలో అరుణ్ ఇంపార్టెన్స్ గుర్తొచ్చి ముఖం మీదకు బలవంతంగా నవ్వు తెచ్చుకుంది చందన. నా ముద్దుల అరుణ్, నువ్వు తప్పుగా చూసుకుంటున్నావు, నేనలాంటి పని ఎప్పటికీ చెయ్యను అని నొప్పి ఓర్చుకుంటూ చెప్పింది. అరుణ్ ఆమె వైపు అసహ్యంగా చూస్తూ, డాడీ నాకు చిన్నప్పటి నుంచి జెంటిల్మెన్ లాగా ఉండడం నేర్పించారు, అబద్ధం చెప్పడం నాకు రాదు, నువ్వు కావాలనే అక్క గౌన్ తొక్కడం నేను కళ్ళారా చూశాను అని అన్నాడు అరుణ్. ఆ మాటలు వినగానే అతని అమాయకత్వానికి అదిరిపడ్డాడు రోషన్. చిన్నారి అరుణ్ చెప్పింది విన్న గెస్ట్ అందరిలోనూ అనుమానం మొదలైంది. అందరూ ఒకరితో ఒకరు వాదించుకున్నారు. పిల్లలు చిన్నప్పుడు అబద్ధం చెప్పరు, అదీ కాకుండా అతను కృష్ణరాజు ఫ్యామిలీకి చెందినవాడు, క్రమశిక్షణతో చాలా పద్ధతిగా పెరుగుంటాడు. ఆ పిల్లాడు అబద్ధం చెప్తున్నాడంటే నేనస్సలు నమ్మను. అవును నిజమే, నాక్కూడా చందన కావాలనే సితార కాలుకి కాలు అడ్డంగా పెట్టిందనిపిస్తోంది. అసూయ ముందు పుట్టి ఆడవాళ్లు తర్వాత పుట్టారు అంటారు కదా. ఈ రోజు సితార లైమ్ లైట్ లోకి రావడం చందనకి నచ్చలేదని అర్థమవుతుంది. కావాలనే సితారని ఇన్సల్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ పార్టీలో చాలా మంది ఉన్నారు. కొత్త వాళ్ల మీద ప్రెషర్ ఉంటుంది, ముఖ్యంగా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని సితార ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం ఇంకా కష్టం. ఆమెను చూస్తుంటే నాకు జాలేస్తోంది. ఇలా మాట్లాడుకుంటున్నారు అక్కడ జనం. ఈసారి చందన దాదాపు ఏడ్చినంత పని చేసింది. కొంచెం కోపంగా అరుణ్ వైపు చూస్తూ, నేను తొక్కలేదు అంటూ దురుసుగా సమాధానం ఇచ్చింది. నిజమా అక్క? సరే అయితే ఇక్కడ సీసీటీవీ ఉంది కదా, డైరెక్ట్ గా నీ మీదే ఫోకస్ చేసింది. ఓసారి రీప్లే చేసి చూస్తే మనకు తెలిసిపోతుంది. రీప్లే చెయ్యాలా అక్క అని మళ్ళీ అడిగాడు అరుణ్. ఆ తర్వాత చందన వైపు వేలు పెట్టి చూపిస్తూ, నిజం బయటపడుతుంది అని సీరియస్ గా అన్నాడు. అందరూ నిశ్శబ్దంగా మారిపోయారు. ఆ మాటలు వినేసరికి సితారకి ఆశ్చర్యం, ఆనందం ఒకేసారి కలిగాయి. అరుణ్ ఇలా మాట్లాడగలడని ఆమెస్సలు అనుకోలేదు. అదేవిధంగా ఋత్విక్ ముఖంలో కూడా ఒకంత ఆశ్చర్యం కనిపించింది. ఎప్పటిలాగే సైలెంట్ గా ఉండలేకపోయాడు. అతని ముఖంలో అరుదుగా నవ్వు కనపడుతూ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ లో ఉన్న రోషన్ తన చెవులను తానే నమ్మలేకపోయాడు. నవ్వుతూ గెస్ట్ అందరి వైపు చూస్తున్నాడు అరుణ్. గుంపులో దూరంగా ఉన్న సితారకి అతని ముఖం చూసి నవ్వు ఆగలేదు. అయినా అంతమందిలో ఉన్నందుకు కంట్రోల్ చేసుకుంది. అరుణ్ తన గౌరవం కాపాడ్డానికి ఇదంతా చేస్తాడని ఆమె ఊహించలేకపోయింది. పుట్టిన దగ్గర నుంచి ఒకరినొకరు కలుసుకోకపోయినా వారిద్దరి మధ్య తల్లి కొడుకుల బంధం అలాగే బలంగా ఉంది. మొదటిసారి అరుణ్ని చూసినప్పుడు అతడు కూడా తండ్రిలాగే రిజర్వ్డ్ గా ఉండేవాడు అనుకుంది. కానీ ఇప్పుడు అరుణ్ కూడా రోషన్ లాగే అవసరమైన టైంలో అతనికి అండగా నిలుస్తాడని ఆమె కనిపించింది. ఉద్రిక్తంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా సద్దుమణిగింది. వినయ్ నవ్వుతూ తన అసిస్టెంట్ కి సైగ చేశాడు. వెంటనే అసిస్టెంట్ ఆ సైగను అర్థం చేసుకుని చందనని ఎమర్జెన్సీ రూమ్ కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆమె దగ్గరికెళ్ళింది. ఆమె ముందర ప్రతిఘటించింది.
కాని అసిస్టెంట్ బలవంతంగా ఆమెని ఆ రూమ్ వైపు తీసుకెళ్ళింది. చందన మేడం, ఇప్పుడు మీరిక్కడున్న సీన్ క్రియేట్ చేయకుండా ఉంటే మీకే మంచిది. ఆ పిల్లాడు చెప్పినట్టుగా కెమెరా ఖచ్చితంగా మీ వైపే ఫోకస్ చేసింది. మీరేం చేశారో నేను కూడా చూశాను. అనవసరంగా గొడవ చేస్తే మీ పరువే పోతుంది. వినయ్ గారు మీ మీద దయతో ఇక్కడి నుంచి బయటపడే అవకాశం మీకు కల్పిస్తున్నారు. సో మీరు చుప్చాప్గా ఇక్కడ నుండి వెళ్ళిపోతే బెస్ట్ అని మార్గ మధ్యలో ఆమెకు హితవు పలికింది. మీడియా ముందర ఈ సర్కస్ అవసరమా మనకి అంటూ ఆమెను ప్రశ్నించింది అసిస్టెంట్. ఒక క్షణం మౌనంగా ఉండిపోయింది చందన. అందరి దృష్టంతా సితారపై ఉండడం నాకు నచ్చలేదు. ప్రపంచమంతా ఆమె చుట్టూ ఎందుకు తిరుగుతోందో నాకు అర్థం కావట్లేదు. ఆఖరిసారిగా మనసులో ఉన్న మాట బయట పెట్టింది చందన. ఆమె వినయ్ గారి పార్ట్నర్ గా ఈ పార్టీకొచ్చింది. మీరు ఆమెతో గొడవ పెట్టుకుంటే ఎలా అని అడిగింది అసిస్టెంట్. నాకు వినయ్తో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇంకా చెప్పాలంటే చాలా గౌరవం ఉంది అంది చందన. అందుకే చెప్తున్నాను, మీ మీద మీ ఫాదర్ మీద గౌరవంతో వినయ్ గారు మీకు అవకాశం కల్పించారు. మళ్ళీ ఎప్పుడూ ఇలా చెయ్యొద్దు అంది అసిస్టెంట్. అతన్ని అనుసరిస్తూ సారీ అని చెప్పింది. అక్కడితో ఆ డ్రామా ముగిసి ప్రశాంతంగా పార్టీ స్టార్ట్ అయింది. ఇద్దరూ కలిసి ఎమర్జెన్సీ రూమ్ కి వెళ్లగానే గదిలో డోర్ పక్కన బెడ్ మీద వాళ్ళకి రక్తం మడుగులు కనిపించాయి. ఒక అమ్మాయి స్పృహ లేకుండా బెడ్ మీద పడుంది. ఆ భీకరమైన దృశ్యం చూసేసరికి అసిస్టెంట్ కి భయం వేసింది. దేవుడా, ఈ అమ్మాయికి ఏమైంది? అసిస్టెంట్ తనలో తను అనుకున్నట్టుగా పైకే అంది. అసిస్టెంట్ కి ఆమె ఎవరో తెలియదు కాని బెడ్ మీద పడున్న అశ్వినిని గుర్తుపట్టింది చందన. తను చేసిన పనికి తానే ప్రతిఫలం అనుభవిస్తోంది అనుకుంది. అశ్విని ముఖం నిండా రక్తంతో తడిసిన గాయాలు కనపడుతున్నాయి. ఎంత ప్రయత్నించినా బయటకి ప్రవహిస్తున్న రక్తం ఆగడం లేదు. ఈ ఎమర్జెన్సీ రూంలో కేవలం ఫస్ట్ ఎయిడ్ మాత్రమే అందుబాటులో ఉంది. పెద్ద పెద్ద చికిత్సలకి వెసులుబాట్లేదు. అర్జెంటుగా ఆమెని హాస్పిటల్ కి తీసుకెళ్లాలి. అశ్విని ముఖం గుర్తుపట్టలేనంత అందవిహీనంగా మారిపోయింది. అమ్మాయిలకి అలాంటి పరిస్థితే వస్తే ఇంకా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ చరిత్ర ముగిసిపోయినట్టే. ఆ పార్టీ ఆమె బంగారు భవిష్యత్తుని నాశనం చేసింది. ఇంతకుముందు అశ్వినిని చూసినప్పుడు చందన కొంచెం దురుసుగానే ప్రవర్తించింది. కానీ మెడికల్ రూమ్ లో ఆమెను చూసేసరికి కొంచెం పశ్చాత్తాపపడింది. కొంచెం భయం కూడా కలిగింది. అప్పుడే తనెంత కఠినంగా ప్రవర్తించానో అని రియలైజ్ అయింది చందన. అసిస్టెంట్ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే అశ్వినిని చూసి కొద్దిగా గిల్టీగా ఫీల్ అయింది. చందన ఎవరినీ బాధ పెట్టాలి అనుకోలేదు, కానీ అశ్విని కావాలనే తనని రెచ్చగొట్టింది. తను మామూలు స్థితికొచ్చేసరికి జరగవలసిన నష్టం కాస్త జరిగిపోయింది. పాకెట్ నైఫ్ చాలా చిన్నదైనా చాలా షార్ప్ గా ఉంటుంది. అశ్విని ముఖం మీద గాయాలు లోతుగా లేవు, కానీ ముఖం నుంచి అధికంగా రక్తస్రావం అవుతోంది. అడ్డదిడ్డంగా ఏర్పడిన గాయాలతో అశ్విని ముఖం భయం కలిగించేలాగా తయారయింది. ఈ మ్యాటర్ ని సెటిల్ చేయడానికి ఇప్పటికే తన తండ్రికి ఫోన్ చేసింది చందన. ఆయన ఒక మనిషిని పంపిస్తానని చెప్పాడు. ఈ విషయం పబ్లిక్ లోకి వెళ్లకుండా ఉండడానికి, డబ్బుతో సైలెంట్ చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు చందన తండ్రి. అశ్వినిని వాళ్ళ ఫ్యామిలీని సైలెంట్ గా ఉంచడానికి డబ్బొక్కటే సమాధానం అనుకున్నాడాయన. ఒకవేళ అశ్విని ఈ విషయానికి ఒప్పుకోకపోతే చందన స్థానంలో వేరే ఎవరినో బకరా చేయాలని కూడా డిసైడ్ అయ్యాడు. సమాజంలో పలుకుబడి ఉంటే ఏదైనా సాధ్యమే అని ఆయన గట్టిగా నమ్ముతాడు. అసిస్టెంట్ వైపు తిరిగి చందన, నాకిక్కడ కంఫర్టబుల్ గా లేదు, కొంచెం వెహికల్ అరేంజ్ చేస్తావా? ఇక్కడి నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్లిపోవాలనిపిస్తోంది అని రిక్వెస్ట్ చేసింది. ఆమె మాటలలో ఎటువంటి అనుమానం కనిపించక ఆమెకు హెల్ప్ చేయడానికే నిశ్చయించుకుని రూమ్ నుంచి బయటకెళ్ళింది అసిస్టెంట్. గదిలో తాను తప్ప ఇంకెవరూ లేరని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ధైర్యం చేసి అశ్విని దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళింది చందన. ఆమె బెడ్ మీద అచేతనంగా పడుంది. ఒకసారి ఆమెను కదిపి చూసింది, కాని ఎటువంటి రెస్పాన్స్ లేదు. అశ్వినికి బుద్ధి చెప్పేటప్పుడు గురి చూసి కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో గాయపరచడం చందనకి గుర్తొచ్చింది. ఆ మాత్రానికే చచ్చిపోయి ఉంటుందా అని భయపడింది చందన. ఒక్కసారి అశ్విని ముక్కు దగ్గర వేలు పెట్టి చూసింది. ఊపిరి తీసుకుంటున్నట్టు తెలుసుకుని దీర్ఘంగా నిట్టూర్చింది. బ్లడీ ఉమెన్, నువ్వు చేసిన పాపానికి నన్ను బ్లేమ్ చెయ్యకు. నీ అంతట నువ్వే కోరి కష్టాన్ని కొని తెచ్చుకున్నావు అని వెనక్కి తిరగాలి అనుకుంది చందన. ఇంతలో రక్తంతో తడిసిన ఒక చెయ్యి ఆమె చేతిని పట్టుకుంది. ఒక్కసారిగా భయపడింది చందన. బెడ్ మీదున్న అశ్విని కళ్ళు తెరిచింది. ముఖమంతా నెత్తురుతో పెద్ద పెద్ద కళ్లతో బ్రహ్మరాక్షసిని తలపిస్తోంది అశ్విని.
ఆమెను చూడగానే మనుషులకెవరికైనా భయం కలగడం ఖాయం. నిన్ను నేను ప్రాణాలతో వదలను, నిన్ను చంపేస్తాను అని అశ్విని ఆమె చెయ్యి పట్టుకుని వదలకుండా అంది. భయంతో బిక్క చచ్చిపోయింది చందన. ఆ తర్వాత, నేను చచ్చిపోయినా కానీ నిన్ను మాత్రం వదలను, దెయ్యమై నీ అంతు చూస్తాను అని చందన చేతిని గట్టిగా నొక్కుతూ అంది అశ్విని. వదులు వదులు, కాపాడండి, ప్లీజ్ హెల్ప్, ఈ దయ్యం నన్ను చంపేస్తోంది అంటూ భయంగా అరిచి గోలు చేసింది చందన. తన చేతిని వదిలించుకోవడానికి రెండో చేత్తో అశ్విని చెంపలు బలంగా వాయించింది. మొత్తానికి విజయం సాధించి వేగంగా ఆ మెడికల్ రూమ్ డోర్ వైపు పరిగెడుతూ అప్పుడే లోపలికొచ్చిన అసిస్టెంట్ ని పొరపాటున గుద్దుకుంది. హడలిపోతున్న చందనని చూడగానే అయోమయంగా, ఏమైంది, ఎందుకు అలా కంగారు పడుతున్నారు అని అడిగింది అసిస్టెంట్. త్వరగా నన్ను ఇక్కడి నుంచి వెహికల్ అరేంజ్ చేసి హాస్పిటల్ కి పంపించేయి ప్లీజ్ అని అసిస్టెంట్ తో అంది చందన. అసిస్టెంట్ కి ఆమె ప్రవర్తన కొంచెం విచిత్రంగా అనిపించింది. అయినా ఎక్కువగా ప్రశ్నించలేదు. కొన్ని విషయాలు తెలుసుకోకుండా ఉంటేనే మంచిదని ఆమె అభిప్రాయపడింది. విశాలంగా ఉన్న అధునాతనమైన ఆ హాల్ తలతలా మెరిసిపోతుంది. హాల్ మధ్య ఖాళీ ప్రదేశం పైన ఒక డోమ్లా ఏర్పడింది. ఆ పార్టీ హాల్ చూడగానే రాజులు విందు చేసే ఆంతరంగిక మందిరంలాగా అనిపిస్తుంది. చీఫ్ గెస్ట్లందరూ కూడా దూరంగా ఏర్పాటు చేసిన స్టేజ్ పైన నిలబడి ఒక్కొక్కరుగా స్పీచ్లు ఇవ్వడం పూర్తి చేశారు. సెలబ్రిటీలందరూ జంటలుగా చేరి డాన్స్ చేసే సమయం ఆసన్నమైంది. మంత్రస్థాయిలో వినిపిస్తున్న క్లాసికల్ మ్యూజిక్ అందరికీ ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్ కలిగిస్తోంది. ఇప్పటికే పార్టీలో అనుకోని అల్లర్లు జరగడం వల్ల సోనం ఇంకా దిశ తమ ప్రవర్తనని సరిదిద్దుకున్నారు. వారికి ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఏ సమయంలో ఎలా ఉండాలో తెలుసుకున్నారు. ఇక ఆ పైన సితారని అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదని డిసైడ్ అయ్యారు. డైరెక్టర్ విరాజ్ పార్టీకి కొద్దిగా లేటుగా వచ్చాడు. కానీ రావడంతోనే ఔత్సాహిక నటీనటులందరూ అతన్ని చుట్టుముట్టారు. ఎలాగైనా అతడి దృష్టిలో పడాలని వారి ఆకాంక్ష. వాళ్ళు తనని పలకరిస్తే తిరిగి పలకరించడం విరాజ్ కి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కాని వినయ్ తో పాటు సితారనక్కడ చూడగానే అతని ముఖం వెలిగిపోయింది. ఓ మై గాడ్ సితారా, ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు అని ఆమెను చూసి పొగడకుండా ఉండలేకపోయాడు విరాజ్. అతని పక్కనున్న ఇద్దరు నిర్మాతలు ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. వారందరినీ పేరు పేరున పలకరించి ప్రతి నమస్కారం చేసింది సితారా. సర్ప్రైజింగ్, మీకు మా పేర్లెలా గుర్తున్నాయి అని అడిగాడు ఒక నిర్మాత. మీరు ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉన్నారు కదా సార్, మీ పేరు తెలుసుకోవడం మినిమం కర్టసీ కదా అని నవ్వుతూ సమాధానం చెప్పింది సితారా. డైరెక్టర్ గారు, మీ టేస్ట్ చాలా బాగుంది. ఈ కొత్త అమ్మాయి వినయ విధేయతలు నాకెంతో నచ్చాయి. ఈమెకి ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉంటుంది అంటూ ఆనందంగా చెప్పాడు నిర్మాత. హా ఆఫ్ కోర్స్, నేను ఎప్పుడైనా నా టేస్ట్ తో మిమ్మల్ని నిరాశపరిచానా అంటూ నవ్వుతూ అన్నాడు విరాజ్. తను కూడా చిన్నగా నవ్వుతూ, సితార చాలా వినయంగా ఉంటుంది సార్, ఆమెలో నాకు కూడా నచ్చిన క్వాలిటీ అదే అంటూ చెప్పాడు వినయ్. అందరూ తనని పొగుడుతూ ఉంటే సితార బుగ్గలు ఎరుపెక్కాయి. నిజమే, కొంతమంది సినిమాల్లో అవకాశం రాగానే కళ్ళు నెత్తికెక్కుతాయి, కానీ మీరలా అనిపించట్లేదు. కానీ డైరెక్టర్ విరాజ్ విషయంలో నేను మిమ్మల్ని వార్న్ చేయాలి మిస్ సితారా. సెట్స్ లో ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఓ పట్టాన షాట్ ని ఓకే చెయ్యరు. దిశ హీరోయిన్ కాకముందు ఆమెను 3 చెర్లు నీళ్లు తాగించారు. ఇండస్ట్రీలో అలా అని ఒక రూమర్ కూడా ఉంది. ఇండస్ట్రీ అందరూ ఆయన్ని పని రాక్షసుడు అంటారు. బోల్డ్ అంతమంది హీరోయిన్స్ ఆయన వర్కింగ్ స్టైల్ నచ్చక విమర్శించారు కూడా అని తనకి తెలియని విషయాలు షేర్ చేసుకున్నాడు ఆ నిర్మాత. అవునవును, మీరు చెప్పింది కరెక్టే. విరాజ్ చేతిలో నేను కూడా చాలా సార్లు తిట్లు తిన్నాను అంటూ నిజాయితీగా ఒప్పుకున్నాడు వినయ్. నిజమా? మీ యాక్టింగ్ ఎప్పుడూ బానే ఉంటుంది. మీ సినిమాలన్నింటిలోనూ నాకు ఎప్పుడూ తేడా కనిపించలేదు అని అడిగింది సితారా. అది వినయ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో జరిగింది. అప్పుడు వినయ్ ఒక్క డైలాగ్ మర్చిపోతే విరాజ్ సరిచేశాడు అన్నాడా నిర్మాత. అసలు వినయ్ నా చేతిలో పడినందుకు నాకే థ్యాంక్స్ చెప్పాలి, నా వల్లే కదా ఇంత పాపులర్ అయ్యాడు అని సరదాగా అన్నాడు విరాజ్.
డైరెక్టర్ విరాజ్ తన వృత్తిని ఎక్కువగా గౌరవిస్తాడు. మంచి సినిమాలు తీయాలంటే యాక్టర్స్ మంచిగా యాక్ట్ చేయాలి కదా, అందుకే యాక్టర్స్ తో ఆయన స్ట్రిక్ట్ గా ఉంటారని నాకనిపిస్తోందిలే అంది సితార. అందరూ ఆమె వాదనతో ఏకీభవించారు. మరికొంతసేపు వాళ్లతో మాట్లాడిన తర్వాత సితారని పక్కకి తీసుకెళ్లి, సితారా లెట్స్ డాన్స్ అని అడిగాడు వినయ్. ఓకే తప్పకుండా, కానీ నాకు డాన్స్ పెద్దగా రాదు అని ఆలోచిస్తూ చెప్పింది సితార. ఆమె వైపు చూస్తూ, అంటే నీకు నీ టీచర్ మీద నమ్మకం లేదా అని అడిగాడు వినయ్. ఆమె ఇంకా ఏదో చెప్పబోతుంటే చనువుగా ఆమె చెయ్యి పట్టుకుని డాన్స్ ఫ్లోర్ మీదకి తీసుకెళ్లాడు వినయ్. కొంతసేపు మూమెంట్స్ ఎలా చేయాలో నేర్పించి తర్వాత ఆమెకు తన చెయ్యి అందించాడు. అతను చెప్పినట్టుగానే చేస్తూ ఒక చెయ్యి భుజం మీద వేసింది. హాల్లో అందరూ వాళ్ళనే చూస్తున్నారు. సితారకి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. భయపడకు సితారా, జస్ట్ ఫాలో మై స్టెప్స్, ఓకే అని ధైర్యం చెప్పాడు వినయ్. అతని కళ్ళలో చూస్తూ ఉండిపోయింది సితార. ఎపిసోడ్ 69 డాన్స్ ఫ్లోర్. విఐపీ సీట్లో కూర్చుని కూల్ గా వైన్ సిప్ చేస్తున్న రుత్విక్ పార్టీ హాల్ మధ్యలో డాన్స్ చేస్తున్న సితారా వినయ్ల జంటని పరీక్షగా చూస్తున్నాడు. అతని కళ్ళు నెమ్మదిగా రంగు కోల్పోయాయి. వైన్ గ్లాస్ మీద పిడికిళ్లు బిగుసుకున్నాయి. అతని పక్కనే కూర్చున్న అరుణ్ కూడా ఆ జంటనే చూస్తున్నాడు. ఎందుకో తెలియదు కాని అరుణ్ కి వినయ్ పెద్దగా నచ్చలేదు. అతని చిన్నారి ముఖం అంతా నిరాశతో నిండిపోయింది. డాన్స్ చేద్దామా రుత్విక్ అని దగ్గరకొచ్చి భుజం మీద చెయ్యేసి అడిగింది శివాని. కొంత సమయం ఆలోచించి తర్వాత ఆమె చెప్పిన దానికి ఓకే అన్నాడు రుత్విక్. ఆమె చెయ్యి అందుకుని డాన్స్ ఫ్లోర్ మీదకెళ్లాడు. శివానికి చిన్నప్పుడే చదువుతో పాటు డాన్స్ లో కూడా ట్రైనింగ్ ఇప్పించాడు రాఘవరాజు. పెద్ద పెద్ద ఇళ్లలో ఇలాంటి డాన్సులు చేయడం ప్రెస్టేజ్ గా ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి. టైలర్ మేడ్ సూట్ లో హ్యాండ్సమ్ గా కనపడుతున్న రుత్విక్ శ్రావ్యంగా వినిపిస్తున్న మ్యూజిక్ కి లయబద్ధంగా డాన్స్ చేస్తున్నాడు. అందరూ ఆ డాన్స్ మూవ్స్ చూస్తూ ఇంప్రెస్ అయిపోయారు. రుత్విక్ గారు డాన్స్ చేస్తుంటే చాలా కలర్ఫుల్ గా ఉంది. రాజులకే రాజులాగా అనిపిస్తున్నాడు. అసలు రుత్విక్ ఇంత అందంగా ఎలా పుట్టాడే? అతని పక్కనున్న అమ్మాయిని చూస్తుంటే నాకు జలసీగా ఉంది. నాకు కూడా రుత్విక్ తో కలిసి డాన్స్ చెయ్యాలనిపిస్తోంది. ఓహో, అది జన్మలో జరగదు పాపా, అలాగే కలలు కంటూ ఉండు. అక్కడున్న జనాలు ఇలా మాట్లాడుకుంటున్నారు. రుత్విక్ ఫ్లోర్ మీదకి రాగానే సితార కొద్దిగా డిస్ట్రాక్ట్ అయింది. ఒక్కసారి కళ్ళు పక్కకి తిప్పి రుత్విక్ వైపు చూసింది. ఆమె ముఖంలో భావాలు మారిపోయాయి. సితార చూస్తున్నట్టుగా రుత్విక్ ఆమె వైపు చూడడం లేదు. సైడ్ నుంచి కూడా రుత్విక్ చాలా అందంగా కనిపిస్తున్నాడు. అతన్నే చూస్తూ అనుకోకుండా వినయ్ కాలు మీద అడిగేసింది. ఉప్స్ అని నాలిక ఖర్చుకుంది. అవమానంతో ఆమె ముఖం ఎర్రగా మారిపోయింది. వినయ్ వైపు చూస్తూ సారీ అని క్షమాపణ వేడుకుంది. బా, చాలా నొప్పిగా ఉంది సితారా. ఎక్కడ చూస్తున్నావు? డాన్స్ చేస్తున్నప్పుడు మన కాన్సంట్రేషన్ మొత్తం పార్ట్నర్ మీదే ఉండాలి. కొంచెం మిస్ అయినా కానీ ఇదిగో ఇలాగే జరుగుతుంది అంటూ కాలు రుద్దుకుంటూ చిరుకోపంతో అన్నాడు వినయ్. అన్యమనస్కంగా అతని మాటలు వింటూ తలూపింది. ఇంకా డాన్స్ చెయ్యాలనే ఆసక్తి చచ్చిపోయింది ఆమెకు. డాన్స్ ఫ్లోర్ మీద రుత్విక్ ని చూడగానే ఆమె గుండె ఒక్క క్షణం ఆగి లయ తప్పింది. అక్కడికి రావడంతోనే అతను సితార మనసుని బుద్ధిని స్వాధీనం చేసుకున్నాడు. ఆమె మనసులో లేదు. తనని పూర్తిగా రుత్విక్ లోబర్చుకున్నట్టు ఆమె కనిపించింది. శూన్యంలోకి తదేకంగా చూస్తూ మళ్ళీ అదే పొరపాటు చేసింది. తల కిందకి దించి అతని లెదర్ షూ వైపు చూసింది. గిల్టీగా ఫీలింగ్ తో అతని వైపు చూడలేకపోయింది. సితారా, నువ్వు మళ్ళీ రాంగ్ గా చేశావు కనుబొమ్మలు ముడివేస్తూ అన్నాడు వినయ్. అతనికి వివరించే ధైర్యం లేక ఇబ్బంది పడింది సితార. ఈ రోజు ఎందుకు ఇలా జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు. శివానితో కలిసి రుత్విక్ ఫ్లోర్ మీదకు రావడం చూడగానే ఆమె గుండె లోతుల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అనిపించింది. బాధతో ఆమె గుండె మొద్దుబారిపోయినట్టు అనిపించింది. వినయ్ని కళ్ళతోనే క్షమాపణ కోరింది సితార. తల పైకెత్తి చూసింది. ఇంకా అతనికి ఏ విధంగా వివరించాలో ఆమెకు అర్థం కాలేదు. ఓరకంట రుత్విక్ ని శివానీలను గమనిస్తూనే ఉంది. ఇంతలో రుత్విక్ డాన్స్ చేస్తూనే శివాని నడుం మీద చెయ్యేసి సున్నితంగా పక్కకి తోశాడు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే సితార రుత్విక్ కౌగిట్లో ఉంది. ఆ అదురికి ఆటోమేటిక్ గా వినయ్ దగ్గరికెళ్లిపోయింది శివాని. ఊహించని ఈ పరిణామానికి సితార షాక్ అయింది. పూర్తిగా ఆమెకు అర్థమయ్యేలోపే
సితారని భద్రంగా పొదివి పట్టుకుని డాన్స్ ఫ్లోర్ మధ్యలో ఉన్నాడు రుత్విక్. శివానికి చాలా కోపం వచ్చింది. కాని ఆ కోపం ఇక్కడ ప్రదర్శించడం అంత శ్రేయస్కరం కాదని ఆమెకనిపించింది. ఇక్కడ చాలా మంది గెస్ట్ల ముందర తను బయటపడ్డం తనకే నష్టం అనుకుంది. అలాగే ఇబ్బంది పడుతూ స్మైల్ చేసి చేయి పైకెత్తి వినయ్ వైపు తిరిగి చూసింది. కాని వినయ్ ఆమె వైపు చూడ్డం లేదు. అతని దృష్టి సితారా ఇంకా రుత్విక్ వైపు చూస్తున్నాడు. అతనికి ముఖంలో ఎటువంటి భావం లేదు. వినయ్ అని అతన్ని పలకరించింది శివాని. ఆ సమయంలో వెనక్కెళ్లడం ఆమె కూడా ఇష్టం లేదు. కనీసం తామిద్దరమైనా డాన్స్ చెయ్యాలని అనుకుంది. లేదంటే అందరి ముందర తన పార్ట్నర్ తనని ఒంటరిగా వదిలేశాడని అక్కడున్న వాళ్ళామెని చులకనగా చూస్తారు. ఇంతకు ముందర డాన్స్ ఫ్లోర్ మీద తమని చూసి ఆనందించిన వాళ్ళు ఇప్పుడు ఆమెను చూసి జాలి పడతారు. అదింకా ఘోరమైన పరిస్థితిగా ఆమె కనిపించింది. కొంచెం కంగారు పడుతూ వినయ్ అని చెయ్యందిస్తూ మరొకసారి గట్టిగా పిలిచింది శివాని. అతను భావరహితంగా ఆమె వైపు చూశాడు. ఆమె చెయ్యి ఇంకా గాల్లోనే ఉంది. ఆమె కళ్ళలోకి చూస్తూ సారీ, మీతో డాన్స్ చేయలేకపోతున్నాను, నన్ను క్షమించండి అని చెప్తూనే డాన్స్ ఫ్లోర్ నుంచి వెళ్లిపోయాడు వినయ్. ఉన్న చోట నిలబడి షాక్తో అతను వెళ్లిన వైపే చూస్తోంది శివాని. ఆమె కిందకి వెళ్లాలో లేదా అక్కడే ఉండాలో అర్థం కాలేదు. అతను కనీసం వెనక్కి తిరిగి చూడనైనా చూడలేదు. అసలు దీనికి అర్థమేంటి? కావాలనే ఆమెను అవమానించాలని వినయ్ అనుకున్నాడా అని మనసులో బాధపడింది శివాని. చుట్టూ ఉన్న జనం మాట్లాడుకుంటున్న మాటలు ఆమె చెవిన పడ్డాయి. అయ్యో, శివానిని అందరూ వెలివేశారా? రుత్వికి కాబోయే భార్యే. ఆమె పరువు పాపం గంగలో కలిసిపోయింది. ఈమె కన్నా సితార చాలా అందంగా ఉందే. ఎవరైనా సితారతో డాన్స్ చెయ్యాలి అనుకుంటారు. పాపం శివానిని చూస్తే జాలేస్తోంది. అయినా ఆమె జస్ట్ రుత్విక్కి కాబోయే భార్య. ఇంకా అఫీషియల్ గా వాళ్ళ పెళ్ళేం జరగలేదులే, కేవలం ఎంగేజ్మెంట్ అయింది. అది కూడా ఎనీ టైం క్యాన్సిల్ అవ్వచ్చు. ఇలా అందరూ మాట్లాడుతున్న మాటలు శివాని గుండెల్ని తూట్లు పొడిచాయి. సితార వైపు అసహ్యంగా చూసింది శివాని. ఆ క్షణంలో డాన్స్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళందరూ డాన్స్ చేయడం ఆపేసి సితారా రుత్విక్లనే చూస్తున్నారు. వారి పెర్ఫార్మెన్స్ చూసి మంత్రముగ్ధులయ్యారు. ఇందాక వినయ్తో చేసినప్పుడు సితార తడబడింది. కానీ రుత్విక్ తో డాన్స్ చేస్తుంటే ఆమెకు తెలియకుండానే మూమెంట్స్ లో గ్రేస్ వచ్చేసింది. తక్కువ స్థాయిలో వినిపిస్తున్న సంగీతానికి అనుగుణంగా ఇద్దరూ డాన్స్ చేస్తున్నారు. శివాని అసహ్యంతో పిడికిళ్లు బిగించింది. ఆమెకు సితారని ముక్కలు ముక్కలుగా నరికెయ్యాలి అన్నంత కోపం వచ్చింది. ఆమెకు ఒంటరిగా డాన్స్ ఫ్లోర్ మీద నిలబడి ఉండడం చూసి సంజయ్ హడావిడిగా ఆమె దగ్గరికెళ్లాడు. ఆమె దగ్గరికి వెళ్లడంతోనే శివాని యూజ్ చేసిన పర్ఫ్యూమ్ తాలూకు పరిమళం అతన్ని చుట్టుముట్టింది. వెంటనే సీఈఓ ఆఫీస్లో ఆ రోజు జరిగిన ఆ మధురమైన సంఘటన అతనికి గుర్తొచ్చింది. ఆ మాధుర్యాన్ని సంజయ్ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేడు. అప్పటి వరకు కేవలం మనసులో మాత్రమే ఆమె మీద ప్రేమ పెంచుకున్నాడు సంజయ్. కాని ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనతో అతని కలలు నెరవేరినట్టు అయింది. కాని అటు తర్వాత శివాని అతన్ని పట్టించుకోకుండా పూర్తిగా ఇగ్నోర్ చేసింది. తనకి తెలిసిన ట్రిక్స్ అన్నీ ఉపయోగించి ఆమెకు దగ్గరవ్వాలి అనుకున్నాడు. ఆమె ఏదో ఒక సాకు చెప్పి అతన్ని అవాయిడ్ చేస్తూ వచ్చింది. అతన్ని పట్టించుకోవడం మానేసిందేమో అని అతనికి అర్థం కాలేదు. శివాని మేడం, మీకు అభ్యంతరం లేకపోతే నేను మీతో డాన్స్ చేయొచ్చా అని అడిగాడు సంజయ్. అవమానంతో కృంగిపోతున్న శివానిని కొంచెం చీరప్ చెయ్యాలనుకున్నాడు. నీతో డాన్సా? ఏం డాన్స్? నాకే డాన్స్ చెయ్యాలని లేదు అని ఇబ్బంది పడుతూ అక్కడి నుండి వెళ్లిపోవాలని వెనక్కి తిరిగింది శివాని. అతడామెను అనుసరించాడు. ప్లీజ్, అనవసరంగా నా వెంట పడకు అని చిరాకు పడుతూ అతని మనసును ముక్కలైపోయేలాగా మాట్లాడింది శివాని. మేడం, ఇంకా ఆశ చావక ఆమె వెనకే వెళ్తూ అన్నాడు. ఎవరూ లేని ఒక మూలకెళ్లి అతని వైపు తిరిగి సీరియస్ గా చూస్తూ, నా వెంట పడొద్దని చెప్పానా? ప్లీజ్ గోవే, నన్ను డిస్టర్బ్ చెయ్యకు అంది. శివాని అని ధైర్యం తెచ్చుకుని కారిడార్లో నడుస్తూ ఆమె చెయ్యి పట్టుకుని ప్రేమగా పిలిచాడు సంజయ్. ఆమె ఒక్కసారి ఉలిక్కిపడింది. అతడు ప్రేమగా పిలిచిన పిలుపు ఆమెను షాక్కి గురిచేసింది. తిరిగి ఈ లోకంలోకి రాగానే లాగి అతని చెంప మీద కొట్టింది. ఆ దెబ్బకి కారిడార్ మొత్తం రీసౌండ్ వచ్చింది. నన్ను పేరు పెట్టి పిలిచేంత ధైర్యం వచ్చిందా నీకు? ఎవరైనా వింటే మన మధ్య ఏదో ఎఫైర్ నడుస్తుందంటూ
గాసిప్ స్టార్ట్ చేస్తారనే భయం కూడా లేదా? కోపంగా అడిగింది శివాని. నాకేం భయం లేదు. దెబ్బతిన్నా కూడా కాన్ఫిడెంట్ గా సమాధానమిచ్చాడు సంజయ్. కానీ నాకుంది అని మనసులో పెరుగుతున్న కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసింది. సంజయ్, ఒక్క విషయం గుర్తుంచుకో. నీ స్టేటస్ ఎప్పుడూ నువ్వు మర్చిపోకు. నేను నీ సీఈఓకి కాబోయే భార్యని. నువ్వు అతనికి అసిస్టెంట్వి. నీకు నాకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. సో అది మైండ్లో ఉంచుకుని కొంచెం మర్యాదగా బిహేవ్ చేస్తే నీకే మంచిది. మన మధ్య జరిగింది ఊహించుకుని నా మీద ఏవేవో ఆశలు పెట్టుకోకు అని సీరియస్ గా అతనితో అంది శివాని. అతనింకా ఆమె వంక కన్నార్పకుండా చూస్తున్నాడు. మన మధ్య జరిగింది మర్చిపోతే నీకే మంచిది అంది. చాలాసేపు నిశ్శబ్దంగా అలాగే ఉండిపోయాడు సంజయ్. ఆమె కోపం ఇంకా ఎక్కువై, అసలు నీకేం కావాలి అని చిరాగ్గా అతని వైపు చూస్తూ అడిగింది. అయితే ఇప్పుడు మన మధ్య రిలేషన్షిప్ కట్ చేసుకుందాం అంటున్నావా? అసలు నీ కంటికి నేనెలా కనిపిస్తున్నాను? అవసరం వచ్చినప్పుడు వాడుకుని పడేయడానికి నేనేమైనా టిష్యూ పేపర్నా అని కళ్ళలో బాధ కనిపిస్తుండగా అడిగాడు సంజయ్. ఆ సంఘటన, దాని గురించి నువ్వు పూర్తిగా మర్చిపో అంటూ షాక్ తగిలినట్టు గట్టిగా అరిచింది శివాని. మర్చిపోవాలా? నిజంగా జరిగిన దాన్ని నన్నెలా మర్చిపోమంటావు? ఆ రోజు నువ్వు కూడా ఎంజాయ్ చేసావు కదా. అదంతా నటన? నిజంగా నా మీద ప్రేమ లేదా నీకు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఆమెను వేధించాడు సంజయ్. అతనంత ధైర్యంగా మాట్లాడేసరికి ఆమె కొంచెం భయం కలిగింది. ప్లీజ్ ఆపు నీ మాటలు. అతన్ని మళ్లీ ఒక్కసారి లాగి కొట్టాలి అన్న కోరికని బలవంతంగా ఆపుకుంది శివాని. పేరుకే ఆమె ఋత్విక్కి కాబోయే భార్య, కాని వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఇంటిమసీ కాని కెమిస్ట్రీ కాని లేదు. అందరిలాగే ఆమె కూడా కోరికలుంటాయి. ఆ రోజు జరిగిన దానికి ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అయింది. కాని ఆ తర్వాత పశ్చాత్తాపపడింది. సితారా ఇంకా రోషన్ కి సంబంధించిన వివరాలన్నీ పూర్తిగా నాశనం చేసేశానని సంజయ్ చెప్పిన తర్వాత ఇంకా అతన్ని పట్టించుకోవడం మానేసింది. అయితే ఇంకా నీకు నా అవసరం తీరిపోయిందా? అందుకే నన్ను వదిలేసావా? లేదంటే నేను సిన్సియర్గా లేనని నీకు నా మీద నమ్మకం పోయిందా అని రెట్టించడిగాడు సంజయ్. మాట్లాడకు అంటూ సైగ చేసింది శివాని. నేను ఋత్విక్ ని ఎప్పటికీ వదల్లేను. అతడు నా వీక్నెస్. కాబట్టి నువ్వు నన్ను మర్చిపోవడం మంచిది. మనిద్దరి మధ్య లవ్ ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు అని కొంతసేపటి తర్వాత అతనికి వివరించింది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన వ్యవహారాలన్నీ మొగ్గలోనే తుంచేయాలని ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తోంది. శివాని, నేను డబ్బు స్టేటస్ కోసం నీ వెంట పడ్డం లేదు. నువ్వంటే నాకిష్టం. నేనెప్పుడు నీతో ఉండాలి అనుకుంటున్నాను. మన మధ్య ఎఫ్ఐఆర్ సీక్రెట్ గా ఉన్నా నాకేం భయం లేదు అన్నాడు సంజయ్. మీ బాస్ ఋత్విక్ సంగతి నాకన్నా నీకే బాగా తెలుసు. అతడు ఎవరినెలా డీల్ చేస్తాడో నేను నీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. నా కోసం అతన్ని మోసం చేసే ధైర్యం చేయగలవా అంది శివాని. ఆమెకు సడన్ గా ఒక ఆలోచనొచ్చి ముఖం ప్రకాశవంతం అయింది. ఇప్పటికి కూడా ఇతన్ని తను వాడుకోవచ్చు. నిజానికి సంజయ్ లాంటి అమాయకుల్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వాడుకోవచ్చు. పూర్తిగా సితారా అడ్డు తొలగిపోయే వరకు తనకి సంజయ్ అవసరం ఉంటుంది. నీకోసం నేను నరకానికి వెళ్లడానికైనా సిద్ధమే. నీకోసం ఏం చేయడానికైనా నేను వెనకాడను అని ప్రేమగా అన్నాడు సంజయ్. నిజంగానా? ఆమె కళ్ళు మెరిశాయి. నాకోసం ఏదైనా చేస్తావా? ముఖం మీద ఒక వికృతమైన నవ్వు తెచ్చుకుని అడిగింది శివాని. ఎస్, అందులో ఎటువంటి డౌట్ లేదు అని నిజాయితీగా చెప్పాడు సంజయ్. వెరీ వెల్, అయితే నేను చెప్పింది చెయ్యి. సితార నా కాల్లో ముళ్ళు లాంటిది. నాకోసం ఆమె అడ్డు తొలగించు. ఆమె నాశనమైపోతే చూడాలన్న కోరిక అంటూ కఠినంగా మాట్లాడింది శివాని. అతని కళ్ళు కూడా ఆమె చెప్పిందానికి సిద్ధపడ్డట్టు ఎర్రగా రంగులోకి మారిపోయాయి. ఆమెకు పూర్తిగా దాసోహం అయిపోయి నిప్పుల్లో దూకమన్నా దూకేటట్టున్నాడు సంజయ్. నన్నేం చేయమంటావు చెప్పు శివాని అని క్రూరంగా చూస్తూ అడిగాడు సంజయ్. ఒక సీనియర్ సితార మీద మోజుపడ్డాడు. ఈ రాత్రికి ఎలాగైనా ఆమెకు అతన్ని అందించాలి. ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా చెయ్యాలి. అర్థమైందా అని అడిగింది శివాని. అతను దృఢంగా తలూపాడు. ఈరోజు సితారని పూర్తిగా నాశనం అవ్వడం నేను కళ్ళారా చూడాలి అని కోపంగా అంటూ
అతని వైపు తిరిగి కైపుగా చూసింది శివాని. ఆమె ఒక డోర్ ని ఆనుకొని నిలబడుంది. ఆ డోర్ ఓపెన్ చేయగానే ఒక సూట్లో బెడ్రూమ్ కనిపించింది. ఆమె అతడికి దగ్గరకు రమ్మని చూపుడు వేలుతో సైగ చేసింది. అతడు మహారాణి ఆజ్ఞలు శిరసావహించే సైనికుడిలాగా ఆమెను అనుసరించి లోపలికెళ్లాడు. ఎపిసోడ్ 70 దొంగాట. విశాలంగా ఉంది ఆ సూట్ రూమ్. ఒక అడుగు లోపలికేసి ఆశ్చర్యానికి గురయ్యాడు సంజయ్. అసలు శివాని ఈ విధంగా తనని టెంప్ట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నెమ్మదిగా అతని దగ్గరకొచ్చి చిరునవ్వు నవ్వుతూ అతని చుట్టూ చేతులు వేసి బంధించింది. మెల్లిగా అతన్ని లోపలికి లాగుతూ అతని వెనక డోర్ క్లోజ్ చేసింది. గదిలో వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. కైపుగా అతని వైపు చూసి నవ్వింది. భుజాల చుట్టూ చేతులు వేసింది. మునివేళ్ల మీద నిలబడి అతని అధరాలపై కిస్ చేసింది. నెమ్మదిగా హగ్ మీ టైట్ సంజయ్ అని నెమ్మదిగా అతని చెవిలో గుసగుసలాడింది. ఆమెకు ఇంక నిరీక్షించే ఓపిక లేకపోయింది. ఇప్పటివరకు రుత్విక్ కనీసం తనని తాకనైనా తాకలేదు. ఒక్కోసారి నిజంగా రుత్విక్ మగాడేనా అన్నంత విపరీతమైన ఆలోచనలు ఆమెకొచ్చేవి. కాని 6 సంవత్సరాల క్రితం సితారా అతని పిల్లలకి జన్మనిచ్చింది. అప్పుడే రుత్విక్కి తనంటే ఇష్టం లేదనే విషయం శివానికి అర్థమైంది. బహుశా తనని ప్రేమగా చూడ్డానికి రుత్విక్ మానసికంగా సిద్ధంగా లేడేమో అని తనకి తాను సర్ది చెప్పుకుని ఊరుకుంది శివాని. ఆమెకి విషయాన్ని ఊరికే వదలాలి అనుకోలేదు. ఎలాగైనా రుత్విక్ మనసు గెలుచుకోవాలని ప్రతిజ్ఞ పూనింది. ఇది ధనవంతుల మధ్య జరిగే పరోక్ష సమరం. ఎన్ని ప్రాణాలు బలి తీసుకున్నా ఆమె ఈ యుద్ధాన్ని గెలవాలి అని నిశ్చయించుకుంది. ఆమె చేష్టలకి సంజయ్ ఉక్కిరిబిక్కిరయ్యాడు. అతని శరీరం వేడెక్కింది. గుండె వేగం పెరిగింది. దీన్ని బట్టి శివాని ఇంకా తన మీద ఫీలింగ్స్ ఉన్నాయని అతను అనుకున్నాడు. ఒకవేళ అదే నిజం కాకపోతే మళ్లీ తమ మధ్య ఇంత ఇంటిమసీ ఏర్పడేది కాదు. ఇద్దరూ కాసేపు ఒకరి కౌగిల్లో ఒకరు తన్మయత్వంలో మునిగితేలారు. ఆ గది బయట సూట్ వేసుకునొక వ్యక్తి నిల్చున్నాడు. ఇద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు తన దగ్గరున్న వాయిస్ రికార్డర్తో రికార్డ్ చేశాడు. గదిలో నుంచొస్తున్న మూల్గులు, నిట్టూర్పులు, మధ్య మధ్యలో రెచ్చగొట్టే మాటలు కూడా రికార్డ్ అయ్యాయి. తన కళ్ళజోడు సెట్ చేసుకున్నాడు. అతని ముఖం మీద ఒక క్రూరమైన నవ్వు వెలిసింది. బాస్ పాపం నిజంగానే అమాయకుడు. సంజయ్ టైం చూసుకుని భలే మోసం చేస్తున్నాడు అని తనలో తాను అనుకున్నాడు. ఇది చాలా ఫెంటాస్టిక్ ఎవిడెన్స్. దీంతో కొన్ని అద్భుతాలు చేయొచ్చు. ఇలా అనుకుంటూనే అక్కడి నుంచి వెళ్లిపోయాడా వ్యక్తి. డాన్స్ హాల్లో మ్యూజిక్ ఇంకా ప్లే అవుతూనే ఉంది. ఇంకా సితార చేయి పట్టుకుని శ్రావ్యంగా వినిపిస్తున్న సంగీతానికి గ్రేస్ఫుల్ మూమెంట్స్ ఇస్తున్నాడు రుత్విక్. సిగ్గుపడుతున్న సితార ముఖాన్నే చూస్తున్నాడు. ఆమెను తన దగ్గరికి తీసుకున్న సమయం నుంచి ఒక్కసారి కూడా కన్నెత్తి చూడలేదు. అతనింతకు ముందు చేసింది ఆమెకింకా గుర్తుంది. అందుకే ఆమె డాన్స్ మీద కాన్సంట్రేట్ చేయలేకపోతోంది. ఇంకా కన్నెత్తి చూసే ప్రసక్తే లేదు. అందుకు విరుద్ధంగా రుత్విక్ మాత్రం ఆమె సమక్షంలో చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాడు. ప్రశాంతంగా ఉన్న అతడి ముఖం చూస్తే ఆమె అతని కంట్రోల్లో ఉందనే గర్వం కనిపిస్తోంది. అతని చేష్టలకి అప్సెట్ అయ్యి చేతులు వదిలించుకుని దూరంగా వెళ్లిపోవాలనుకుంది సితారా. తన అనుమతి లేకుండా తన ప్రపంచంలోకి ప్రవేశించి తన జీవితాన్ని గందరగోళం చేశాడు రుత్విక్. ఆ తరువాత నిదానంగా కూర్చుని వేడుక చూస్తున్నాడు. ఆమె ఆలోచనలు ఎటువైపో వెళ్లిపోవడం వల్ల అడుగులు తడబడ్డాయి. అతను కళ్ళు దించి ఆమె వైపు చూస్తూ, మిస్ సితారా, నువ్వు చాలా బిగుసుకుపోయావు అని నవ్వుతూ అన్నాడు. ఆమె కోపంగా కింద పెదవిని కొరుకుతూ, ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు నాకు డాన్స్ చేయడం పూర్తిగా రాదు. ఏవో కొన్ని బేసిక్ మూమెంట్స్ వచ్చు అంతే. ఆ మాత్రం చేత మీరు క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అదే పనిగా అతడు ఆమెను చూస్తూ ఉంటే ముఖంలో కొంచెం భయం పోయింది. కానీ ఆమె కళ్ళు మాత్రం ఇంకా అతన్ని విల్లన్ లాగే చూస్తున్నాయి. రిలాక్స్, కళ్ళు మూసుకుని నీకు వినిపిస్తున్న సంగీతాన్ని ఫాలో అవ్వు. మూమెంట్స్ అవే ఆటోమేటిక్ గా వస్తాయి. లీవ్ ఆల్ ది డిస్ట్రాక్షన్స్ అన్నాడు రుత్విక్.
సెకండ్ ఫ్లోర్లో నుంచి ఇదంతా గమనిస్తున్న రోషన్ ముఖం కోపంతో ఎర్రబడింది. అతను మా అమ్మని ఏడిపిస్తున్నాడు, నేనుండగా అది జరగనివ్వను అని రిత్విక్ ని ఆపాలని అనుకున్నాడు. రోషన్, నువ్వు కంగారు పడకు అంటూ తన పక్కనే ఉన్న అమర్నాథ్ అతన్ని వారించాడు. విఐపి సీట్లో కూర్చున్న అరుణ్ ఒకే ఒక్క గుక్కలో తన కూల్ డ్రింక్ పూర్తి చేశాడు. డాన్స్ ఫ్లోర్లో ఉన్న సితారని చూడగానే అతని ముఖంలో కొంచెం బాధ కలిగించింది. అప్పుడే అతనికి అమర్నాథ్ చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తున్న రోషన్ని చూడగానే షాక్ అయ్యాడు అరుణ్. అచ్చం తనకిలాగే ఉన్న తన కవల తమ్ముణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. గతంలో తనకొచ్చిన కల తెరలు తెరలుగా అతనికి జ్ఞాపకం వచ్చింది. కలలో అతనికి తన వయసులో ఉన్న పిల్లాడు కనిపించాడు. వాళ్ళిద్దరి రూపురేఖలు ఒకేలా ఉన్నా తన తమ్ముడి లక్షణాలకి అతనికి కొంచెం తేడా అనిపించింది. ఆ కల అతని కళ్లకు కట్టినట్టుగా చాలా స్పష్టంగా కనిపించింది. కలలో తమ్ముడు ఎప్పుడూ అరుణ్కి దూరంగా నిల్చుని శూన్యంలోకి చూస్తూ ఉండేవాడు. వెనక్కి తిరిగి అరుణ్ని చూడకుండా నడుచుకుంటూ వెళ్లిపోయేవాడు. ఆ కల చాలా సహజంగా అనిపించేది. అతని వెంటపడి పరిగెడుతూ ఉండేవాడు అరుణ్. కాని ఎంత స్పీడ్ పరిగెత్తినా అతన్ని చేరుకోలేకపోయాడు. తన నుంచి ఆ పిల్లాడు దూరంగా వెళ్లిపోతూ ఉంటే అరుణ్ గుండె వేగంగా కొట్టుకునేది. అదే సమయానికి బెడ్ మీద నుంచి లేచి కూర్చునేవాడు అరుణ్. అచ్చం నిజంగానే అనిపిస్తున్న ఆ కల నుంచి మేల్కోగానే అతని ఒళ్లంతా చెమటలు పట్టేవి. ఒక్కొక్కసారి కలలో తన ఆత్మ ఆ పిల్లాడి శరీరంలోకి వెళ్లిపోయినట్టు అనిపించేది. కలలో అచేతనంగా పడి ఉన్న ఆ పిల్లాడి పక్కనే బెడ్ మీద ఒక మహిళ కూర్చునుండేది. ఆమె ముఖం అరుణ్కి అస్పష్టంగా గుర్తుంది. ఆమె కళ్ళు కరుణతో నిండిపోయాయి. నెమ్మదిగా పక్కనే కూర్చుని అతని తల నిమురుతూ ఉండేదామె. అలాంటి కలలు అదే పనిగా చిన్నారి అరుణ్ణి వెంటాడుతూ వేధించేవి. నిద్రలేచి చూస్తే ఒళ్లంతా నొప్పులు పడుతూ తల తిరగడం ప్రారంభించేది. ఆ తర్వాత జ్వరంతో ఒళ్లంతా కాలిపోయేది. పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ఆ జ్వరానికి కారణం చెప్పలేకపోయారు. తన ఆలోచనల్నుంచి బయటకి రాగానే కలలోని పిల్లాడు అరుణ్కి కళ్ల ముందర కనిపించేవాడు. ఒక్కసారి రెప్ప వేయకుండా చూస్తూ, ఓహో అది నువ్వేనా అని స్వాగతంగా అనుకున్నాడు అరుణ్. మ్యూజిక్ పెరగడంతో అతని మాటలెవరికీ వినపడకుండా గాల్లో కలిసిపోయాయి. కాని ఏదో అనుకోని శక్తి ద్వారా ఆ మాటలు రోషన్కి వినపడ్డాయి. అప్పటికే రోషన్ని చూసిన అరుణ్ ఒక్కసారిగా అతని వైపు పరిగెత్తాడు. అరుణ్ ఎందుకు తన వెంట పడుతున్నాడో రోషన్కి అర్థం కాలేదు. అంకుల్, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, పదండి అని వెంటనే అమర్నాథ్ వైపు తిరిగి అన్నాడు రోషన్. ఏమైంది బాబు, ఎందుకు అర్థం కాక అడిగాడు అమర్నాథ్. ఆయన మాటలు పట్టించుకోకుండా మెట్ల దగ్గరికి పరిగెత్తడం ప్రారంభించాడు. అమర్నాథ్ మాట్లాడకుండా అతన్ని అనుసరించాడు. వాళ్ళిద్దరూ పారిపోవడం చూసి ఆగండి ఆగండి అంటూ గట్టిగా అరిచాడు అరుణ్. తనని చూడగానే దయ్యాన్ని చూసినట్టు భయపడి ఎందుకు పారిపోతున్నారో అరుణ్కి అర్థం కాలేదు. వేగంగా ముందుకెళ్తూ అప్పుడప్పుడు వెనక్కి తిరిగి అరుణ్ వైపు చూస్తున్నాడు రోషన్. కొంతసేపటికి వాళ్ల మధ్య దూరం తగ్గిపోతూ ఉండడం గమనించి, అంకుల్ త్వరగా నన్ను ఎత్తుకోండి, మనం ఆ పిల్లాడికి దొరకకూడదు అని చేతులందిస్తూ అమర్నాథ్ చంకెక్కాడు రోషన్. పెద్ద పెద్ద అడుగులేస్తూ రెప్పపాటు కాలంలోనే అరుణ్ కంటపడనంత దూరంగా వాళ్ళిద్దరూ వెళ్లిపోయారు. అలసిపోయి అక్కడే నిల్చున్నాడు అరుణ్. అసలు బాబు ఎవరు? నిజంగా తను నా తమ్ముడు కాదు కదా అని మనసులో అనుకున్నాడు అరుణ్. బాస్, అంతా మీరు చెప్పినట్టు చేశాను. విఐపి సీట్లో కూర్చున్న రిత్విక్ చేతిలో రికార్డర్ ఉంచి వినయంగా అతని పక్కనే నిలబడ్డాడు సూట్లో ఉన్న వ్యక్తి. ఓరకంట అతన్నే గమనించి కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు రిత్విక్. ఆ తర్వాత రూమ్ నెంబర్ ఎంత అని అడిగాడు. 204 సార్ అని చెప్పాడు ఆ వ్యక్తి. ఆ రికార్డర్ తన కోట్ పాకెట్లో పెట్టుకుని, ఈ చిన్న చేప మన వలలో పడిపోయింది, ఇంకా మనం పెద్ద చేపకి ఎరవేయాలి అన్నాడు. తన చేతిలో వైన్ గ్లాస్ ని గుండ్రంగా తిప్పుతూ, ఈ పెద్ద చేప ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తుంది, ఈ పాటికే దానికి ఓపిక నశించుంటుంది, ఎప్పుడైనా ఒడ్డు మీదకి రావాలని ట్రై చేస్తుంది, అవునా అంటూ అడిగాడు రుత్విక్. ఆ వ్యక్తి అంగీకరిస్తూ తలూపాడు. ఈ మధ్య మన షేర్ హోల్డర్స్ అందరూ ఏం ఆలోచిస్తున్నారో ఊహించడం కష్టంగా ఉంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి మీ ప్రవర్తన గురించి అని ఆ వ్యక్తి ఇంకా ఏదో చెప్పబోతున్నాడు. రుత్విక్ సార్,
అని ఒక వాయిస్ వినపడగానే వారి మధ్య సంభాషణ తాత్కాలికంగా ఆగిపోయింది. చేతిలో వైన్ గ్లాస్తో తన వైపే వస్తున్న అఖిలని నిరాసక్తితో చూశాడు రుత్విక్. వైన్ తాగుతూ ఆ సాకు చూపించి అతనికి దగ్గరవ్వాలని ఆమె కోరిక. రుత్విక్ సార్, ఏంటి ఇక్కడ ఒంటరిగా కూర్చున్నారు? మీ ఫియాన్సీ శివాని ఎక్కడున్నారు? అని అతని వైపు తాగిన ఆల్కహాల్ నిజంగానే ఆమెలో ధైర్యాన్ని పెంపొందించింది. అతను సితారని డాన్స్ ఫ్లోర్ మీద అప్రోచ్ అవ్వడం చూసి అతన్ని పడగొట్టడం చాలా తేలిక అనుకుంది అఖిల. ఒక కొత్త అమ్మాయి అతనితో డాన్స్ చేస్తే ఎవరైనా అతనితో డాన్స్ చేయగలరు అనే అపోహలో పడింది అఖిల. రుత్విక్ ని చూసి నవ్వుతూ పక్కనే ఉన్న సీట్లో కూర్చుంది. ఆమె వేసుకున్న గౌన్ స్ట్రాప్ కొద్ది కొద్దిగా పక్కకు జరిగి ఆమె క్లోవేస్ కనబడుతుంది. ఆమె రుత్విక్ తో రిలేషన్ మెయింటెనెన్స్ చేస్తే చాలా సులభంగా ఫేమస్ అయిపోవచ్చు అనుకుంది. తన అందం మీద ఆమెకు కొండంత నమ్మకం ఉంది. ఎందరో ఆస్తిపరులు, నిర్మాతలు ఆమె మీద ఆసక్తి చూపించారు. కానీ వారెవరూ ఆమెకు నచ్చలేదు. చందనలాగా రుత్విక్ ని ఉపయోగించుకుని అందలమెక్కాలని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. ఎంతో కాలం అఖిల యాక్ట్ చేస్తూనే ఉంది. కానీ ఆమె యాక్టింగ్ అంతా సోనం పాపులారిటీ ముందర మరుగున పడిపోయింది. సోనంకి నిర్మాతలతో పెద్ద బ్యాక్ సపోర్ట్ ఉంది. కానీ తన సంగతి అలా కాదు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో తన స్థానం సుస్థిరం చేసుకోవడానికి ఒక పవర్ఫుల్ వ్యక్తి కోసం ఎదురు చూస్తోంది అఖిల. ఇప్పుడు ఆమె కళ్ళు రుత్విక్ మీద పడేసరికి ఇదే సరైన అవకాశం అనుకుంది. తనకి చేతనైన ప్రతి ఎక్స్ప్రెషన్ అతని మీద ప్రయోగిస్తూ అతన్ని బుట్టలో వేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. రుత్విక్ గారు, మీకెవరూ కంపెనీగా లేరు ఎందుకు? అడిగింది అఖిల. ఆమె వైపే భావరహితంగా చూశాడు రుత్విక్. అతని పక్కనున్న బాడీ గార్డ్స్ ఆమెను దూరంగా తరమాలనుకున్నారు. కాని రుత్విక్ వాళ్ళని కళ్ళతోనే వారించాడు. రుత్విక్ పక్కన వినయంగా నిలబడిన వ్యక్తి కళ్ళలో ఆశ్చర్యం కనబడగానే తన పథకం పారింది అనుకుంది అఖిల. రుత్విక్ తన మీద ఆసక్తి చూపిస్తున్నాడేమో అని మనసులో అనుకుంది. రుత్విక్, ఏంటేమి మాట్లాడరు? పోనీ నేను మీ కంపెనీ ఇవ్వనా అని మధురమైన స్వరంతో అడిగింది అఖిల. ఎవరైనా ఆమె ధైర్యం చూసి ఆశ్చర్యపోకుండా ఉండలేరు. అయినా కాని అతను నిశ్చలంగా ఉన్నాడు. తన చేత్తో ఆమె హెయిర్ సవరిస్తూ, ఈ రాత్రి నీకేమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా అడిగాడు. నో, అలాంటి ప్రోగ్రామ్స్ ఏమీ లేవు. అయితే మీరు నాతో టైం స్పెండ్ చేయడానికి రెడీయేనా అని అడిగారు. కొంచెం టెన్షన్తో ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. అతనికి దగ్గరగా వెళ్లి కళ్ళలో కళ్ళు పెట్టి చూసింది. రుత్విక్ తన మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడన్న ఆలోచనకే ఆమె మనసు గాల్లో తేలిపోయినట్టయింది. చిన్నగా నవ్వి, అయితే నాకు కంపెనీ ఇవ్వడంలో నీకెలాంటి ప్రాబ్లమ్స్ లేవు కదా అడిగాడు. అతని వైపు ఆశ్చర్యంగా చూసింది అఖిల. ఆమె ముఖం ఆనందంతో నిండిపోయింది. అప్పటికే రిపోర్టర్స్ అందరూ ఎవరికి కేటాయించిన ప్లేస్ లో వాళ్లు కూర్చున్నారు. అంతేకాదు, వాళ్ళు సెలెక్ట్ చేసిన న్యూస్ అంతా మరొకసారి రివ్యూ చేసుకుంటున్నారు. అప్పటికే పార్టీ సగం పూర్తయింది. అప్పటి వరకు దూరంగా స్టేజ్ వెనక కనపడకుండా పెట్టిన తెర నెమ్మదిగా పైకి లేవడం మొదలుపెట్టింది. పార్టీ అసలు రూపం బయటపడింది. అక్కడి చాలా మంది పవర్ఫుల్ నిర్మాతలు, ఇన్వెస్టర్స్ వచ్చారు. వాళ్ళందరూ కొత్తగా వచ్చిన అమ్మాయిల కోసం పార్టీలో డేగ కళ్ళతో గాలిస్తున్నారు. అప్పటికే ఆల్కహాల్ మత్తులో ఉన్న కొత్త హీరోయిన్లు కొంతమంది తడబడుతూ అడుగులు వేస్తున్నారు. కొంతమంది ఇన్వెస్టర్స్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియని కొత్త అమ్మాయిలను సొంతం చేసుకుంటున్నారు. సోనం కూడా ఫుల్గా తాగేసి నికుంజ్తో చట్టా పట్టాలేసుకుని తిరుగుతోంది. ఫోటోగ్రాఫర్స్, రిపోర్టర్స్ ఎవరూ పక్కన లేకపోవడం గమనించి విచ్చలవిడిగా ప్రవర్తిస్తోంది. వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఇంటిమేట్ గా ఉన్న క్షణాన్ని తన ఫోన్ కెమెరాలో క్యాప్చర్ చేసింది. నికుంజ్ ఇంకా సోనం ఇద్దరూ గతంలో ఒక వివాదంలో ఇరుక్కున్నారు. ఒక ఫిల్మ్ షూట్ లో ఇద్దరూ సన్నిహితంగా ఉన్నారని న్యూస్ బయటకొచ్చింది. కానీ ఇదంతా మీడియా వాళ్ళు సృష్టించినటువంటి ఒక రూమర్ అని చెప్పి ఇద్దరికిద్దరూ వాదించారు. కానీ ఇండస్ట్రీలో ఇలాంటి అఫైర్స్ ని సీరియస్ గా తీసుకుంటారు. ఒక్కొక్కప్పుడు తాము యాక్ట్ చేసినటువంటి పాత్రల్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయిన నటీనటులు సినిమాకి నిజ జీవితానికి మధ్య తేడాని గుర్తించలేకపోతారు. ఇలాంటివి ఇండస్ట్రీలో తరచుగా జరుగుతూ ఉండేవి.
ఒకవేళ నికుంజ్తో ఆమె రిలేషన్లో ఉందని ఆ విషయం గనక రుజువైతే ఆమె పాపులారిటీ తగ్గిపోతుంది. కానీ సోనం అంత తెలివి తక్కువదైతే కాదు. నికుంజ్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని తన సొంత లాభం కోసం వాడుకోవాలి అనుకుంది. అందుకే అతనితో చనువుగా వ్యవహరిస్తోంది. ఎపిసోడ్ 71 వలయం. ప్రశాంతంగా ఉన్న వీఐపీ సిట్టింగ్ దగ్గర సోఫాలో వెనక్కి వాలి కూర్చుంది సితార. ఆమె దృష్టి మొత్తం మసకబారిపోయింది. ఆమె ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోలేదు, కానీ ఆమె కెపాసిటీ చాలా తక్కువ. ఒక్క సిప్ చేసింది, అంతే. ముఖం మొత్తం ఎర్రగా మారిపోయింది. ఒక గ్లాస్ పూర్తి చేయగానే కళ్ళు తిరగడం మొదలుపెట్టాయి. డాన్స్ ఫ్లోర్ నుంచి కిందకొస్తూ కొంతమంది ఇన్వెస్టర్స్ ని వెంట పెట్టుకునొచ్చాడు డైరెక్టర్ విరాజ్. వారిని ఆమెకు పరిచయం చేసి వారి ముందర ఆమెకు ఆల్కహాల్ ఆఫర్ చేశాడు. విరాజ్ మాట కాదనలేక మర్యాద కోసం ఆ డ్రింక్ తీసుకుందామే. ఆయన మీద నమ్మకంతో మొహమాట పడుతూనే వైన్ తాగింది. ఒక్క గ్లాస్ తాగగానే ఆమెకు ప్రపంచం మొత్తం తలకిందులైపోయిన ఫీలింగ్ కలిగింది. ఆమె ముఖంలో రంగులు మారిపోవడం గమనించిన విరాజ్ షాక్ అయ్యాడు. ఆమె కనీసం కొంతసేపైనా ఆల్కహాల్ ప్రభావం తట్టుకోగలదనుకున్నాడు విరాజ్. ఒక్క గ్లాస్తో మనుషుల్ని పోల్చుకోలేనంత మత్తులోకి వెళ్లిపోతుందని అస్సలు అనుకోలేదు. వెంటనే వినయ్ అసిస్టెంట్ శ్రీజిత్ ని పిలిచాడు. తన బాస్ కి ఆల్కహాల్ విషయంలో సజెస్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు శ్రీజిత్. గ్లాస్ మీద గ్లాస్ తాగుతున్నాడు వినయ్. కంగారుగా శ్రీజిత్ దగ్గరికెళ్లి సితార పరిస్థితి గురించి వివరించాడు విరాజ్. శ్రీజిత్ నమ్మశక్యం కానట్టు చూశాడు. ఆమె కెపాసిటీ ఇంత తక్కువ, నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు. ఒకప్పుడు వినయ్ని మాత్రమే జాగ్రత్తగా చూసుకోవాల్సొచ్చేది. ఇప్పుడు అతనితో పాటు సితార కూడా తోడైంది. కాని ఎవర్నీ నొప్పించలేని పరిస్థితుల్లో ఇరుక్కుపోయాడు. సితారంటే అతనికి ఎంతో అభిమానం. ఆమెనే చూస్తూ శ్రీజిత్ ఏదో ఆలోచిస్తూ ఉంటే, ముందరీమెను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపో అన్నాడు విరాజ్. ఓకే సార్, అయితే మీరు నాకు ఒక విషయంలో కొంచెం హెల్ప్ చేయాలి అన్నాడు. చేసేదేమీ లేక నిట్టూరుస్తూ తలూపాడు విరాజ్. ఇద్దరూ సాయం పట్టి ఆమెను పార్టీ హాల్ బయటికి తీసుకొచ్చారు. ఇంతలో సెక్యూరిటీ ఇన్ఛార్జ్ లాగా కనిపిస్తున్న వ్యక్తి వీళ్ళని చూసి దగ్గరకొచ్చాడు. డైరెక్టర్ గారు, మేడం కోసం వెహికల్ అరేంజ్ చేయమంటారా అని అడిగాడు వినయంగా. ఎస్ ప్లీజ్, కొంచెం అరేంజ్ చేస్తారా? మీరు కాస్త జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేసేయండి అని ఎక్కువగా ఆలోచించకుండా చెప్పాడు విరాజ్. వెంటనే తన దగ్గరున్న వాకీటాకీ సాయంతో వెహికల్ ఏర్పాటు చేయడంలో పడ్డాడు సెక్యూరిటీ ఇన్ఛార్జ్. ఒక బ్లాక్ కలర్ ఆడీ కార్ అక్కడికి మెల్లిగా వచ్చింది. సితారని కారులోకి ఎక్కించడానికి శ్రీజిత్ హెల్ప్ చేయాలని అనుకుని ముందుకొచ్చాడు. కాని సెక్యూరిటీ అతన్ని వారించాడు. ఏమైంది, నన్నెందుకు ఆపుతున్నారు అడిగాడు శ్రీజిత్. అతనికి సెక్యూరిటీ వ్యవహారం కొంచెం తేడాగా అనిపించింది. సార్ ప్లీజ్ ఏమీ అనుకోకండి, మేం మేడంని సేఫ్ గానే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం. మేడం ఎక్కడుంటారు, కొంచెం అడ్రస్ చెప్తారా అని అదే వినయం కంటిన్యూ చేసి నవ్వుతూ అడిగాడు. మీరు వర్క్ పట్ల చాలా డెడికేటెడ్ గా ఉన్నారే అని తమాషాగా అతన్ని చూస్తూ అన్నాడు శ్రీజిత్. తప్పదు కదా సార్, మనం వర్క్ చేసే ఫీల్డ్ అలాంటిది అన్నాడు సెక్యూరిటీ. తన చేతుల్లో అచేతనంగా పడున్న సితార వంక చూసి కొద్దిగా భయపడ్డాడు శ్రీజిత్. తనంతట తానే ఆమెను ఇంటికి పంపించాలి అనుకున్నాడు. కాని సెక్యూరిటీ మాటలు విన్న తర్వాత ఇంకా ఒప్పుకోక తప్పలేదు. దానికి తోడు పార్టీ జరుగుతున్న హోటల్లో సర్వీస్ కూడా చాలా బెస్ట్ అని, అందుకే 5 స్టార్ రేటింగ్ అందుకున్నది. అందుకే ఇంకెక్కువగా ఆలోచించకుండా సితార అడ్రస్ చెప్పాడు శ్రీజిత్. ఓ, అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మేడంని కొంచెం లోపలికి తీసుకెళ్లి ఇంట్లో దిగబెట్టి రండి అని జాగ్రత్తలు చెప్పాడు. ఓకే సార్, మేడంకి సర్వ్ చేయడం మా గౌరవంగా భావిస్తాం సార్, మీరేం టెన్షన్ పడకండి, జాగ్రత్తగా ఇంటికి చేర్చే బాధ్యత మాది అని గుండెల మీద చెయ్యేసుకొని చెప్పాడు సెక్యూరిటీ. ధైర్యంగా సితారను అతని చేతిలో పెట్టాడు శ్రీజిత్. ఆమెను వెనక సీట్లో జాగ్రత్తగా కూర్చోపెట్టి తను డ్రైవర్ పక్కన సీట్లో కూర్చున్నాడు సెక్యూరిటీ. తరువాత డ్రైవర్ చేతిలోకి ఒక కార్డ్ అందించి ఈ అడ్రస్ కి పోని అన్నాడు. కాని శ్రీజిత్ ఈ విషయం గమనించలేదు. ఆ విజిటింగ్ కార్డ్ మీద వేరొక అడ్రస్ ఉంది.
చిత్రాలయ ప్రొడక్షన్ ఎండి, ఆ తర్వాత అతిపెద్ద పొజిషన్లోని వ్యక్తి రామ్మోహన్ అడ్రస్ అది. డ్రైవర్కి విషయం అర్థమైంది. ఆ కార్డ్ అందుకోగానే వెనకాలన్న అమ్మాయి ఎవరు కావాలి అని కోరుకుంటుందో అతనికి తెలిసిపోయింది. కొంచెం దూరంగా ముందుకెళ్లి ఆ ఆడి కార్, అలా ప్రయాణిస్తున్న కార్ వైపు ఇబ్బందిగా చూస్తున్నాడు శ్రీజిత్. అతని మనసెందుకో కీడు శంకించింది. వెంటనే తను తప్పు చేశానేమో అని అతనికి భయమేసింది. తనకి తాను వెళ్లి డ్రాప్ చేసుంటే బాగుండేదేమో అని అనుకున్నాడు. కానీ కొంతమంది స్పాన్సర్స్ తనతో మాట్లాడడానికి ఇంకా వెయిట్ చేస్తున్నారు. అందుకే అతను ఆ ప్లేస్ వదిలి వెళ్లలేదు. తను ఎక్కువగా ఆలోచిస్తున్నాడేమో అని సర్ది చెప్పుకున్నాడు. హోటల్ మేనేజ్మెంట్ అంతా తనకి తెలిసిన వాళ్లే కదా, ఏవైనా ప్రాబ్లం అయితే అప్పుడు చూసుకోవచ్చని హోటల్లోకెళ్లాడు. చాలా ప్రమాదకరమైన వేగంతో రోడ్ల మీద దూసుకుపోతోంది సితార ట్రావెల్ చేస్తున్న కార్. సెక్యూరిటీ చీఫ్ తన జేబులో నుంచి ఫోన్ తీసి ఒక నెంబర్ డయల్ చేశాడు. అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుందా? ఎక్కడిదాకా వచ్చారు అని అవతల వ్యక్తి నుండి వాయిస్ వినిపించింది. సంజయ్ గారు, ఇప్పుడే సీతారాం మేడంని పికప్ చేసుకున్నాం. ఆల్రెడీ సగం దూరం వచ్చేసాం. అంతా మీరు చెప్పినట్టే జరుగుతుంది. ఏం కంగారు పడకండి సార్ అని చెప్పాడు. ఎక్కువగా రిలాక్స్ అయిపోకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని జాగ్రత్తగా చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చేసింది బయటపడకూడదు, తెలిసిందా అని అడిగాడు సంజయ్. ఓకే సార్ అంటూ తలాడించి ఫోన్ కట్ చేశాడు సెక్యూరిటీ. ఆ తర్వాత వెనకాలన్న సితార వైపు చూశాడు. ఆమె కిటికీ తల ఆనించి స్పృహ తప్పి పడిపోయింది. చాలా ఇబ్బంది పడుతున్నట్టు అప్పుడప్పుడు ఆమె ముఖంలో కదలికలు తెలుస్తున్నాయి. ఫోన్ కట్ చేసి డ్రెస్సింగ్ టేబుల్ ముందర కూర్చొని జాగ్రత్తగా మేకప్ చేసుకుంటున్న శివానిని చూశాడు సంజయ్. తల పక్కకు కూడా తిప్పకుండా, అంతా మనం అనుకున్న ప్రకారమే జరుగుతుందా అడిగింది శివాని. ఎస్, అంతా మనం అనుకున్నట్టే జరుగుతోంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అని నమ్మకంగా చెప్పాడు సంజయ్. సరైన టైం చూసుకుని ఈ విషయం పేపర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చెయ్యి. ఈ న్యూస్ రేపన్ని పేపర్లలో హెడ్లైన్స్ గా రావాలి అంది శివాని. కొంత సమయం తర్వాత క్రూరంగా చూస్తూ, చిత్రాల్లోకి రాకుండానే చిత్రాలయ వాళ్ళకి చిత్రం చూపించిన కొత్త అమ్మాయి సితార, ఇన్వెస్టర్స్ తో నడిరేయి రహస్య మంతనాలు. ఈ హెడ్లైన్ ఎలా ఉంది అని అడిగింది శివాని. అతను కొంచెం సమయం ఆలోచించి, రైమింగ్ ఫెంటాస్టిక్ గా ఉంది, కాకపోతే కొంచెం పొడవు ఎక్కువైంది అన్నాడు సంజయ్. అలా అంటూనే ఆమె దగ్గరకొచ్చి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆమె అతని వైపు చూసి ఆహ్లాదంగా నవ్వింది. ఈరోజు నువ్వు చాలా జాగ్రత్తగా డీల్ చేశావు సంజయ్. నీ వర్కింగ్ స్టైల్ నాకు నచ్చింది అని అతని చేతిని నొక్కుతూ చెప్పింది శివాని. ఏ విషయంలో నా స్టైల్ నచ్చింది అని ఆమె వైపు చిలిపిగా చూస్తూ అడిగాడు సంజయ్. అతనేమన్నాడో అర్థం కాగానే ఆమె ముఖం సిగ్గుతో ఎర్రగా మారింది. అతని కళ్ళలోకి కైపుగా చూసింది శివాని. ఆమెనొక అడుగు ముందు వేసి ఆమెను హగ్ చేసుకోవాలి అనుకున్నాడు. నో నో నో, అత్యాస పనికిరాదు బేబీ. దొరికిన దాంతో సంతృప్తి పడడం నేర్చుకో అని అతన్ని సున్నితంగా వెనక్కి నెట్టి లేచి నిలబడింది శివాని. మేకప్ పూర్తవ్వడంతో ఆమె మళ్లీ మునపటిలాగే కనబడుతోంది. సితార, ఈ వలయం నుంచి నువ్వెలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తాను అని మనసులో అనుకుంది. సెక్యూరిటీ ఇచ్చిన అడ్రస్ వైపు వేగంగా కారు పోనిస్తున్నాడు డ్రైవర్. ఇంతలో వెనక కొంచెం దూరంగా ఎవరో ఫాలో అవుతున్నట్టు హెడ్ లైట్స్ బ్లింక్ అవ్వడం అతనికి కనిపించింది. దాని వెనకే స్పోర్ట్స్ కార్ ఇంజిన్ గర్జిస్తూ చేసిన శబ్దం కూడా అతనికి వినిపించింది. సార్, ఇందాకటి నుంచి ఆ కార్ మనని ఫాలో అవుతున్నట్టు నాకు అనుమానంగా ఉంది అని వ్యూ మిర్రర్ అడ్జస్ట్ చేస్తూ అన్నాడు డ్రైవర్. ఆ హెడ్ లైట్స్ కాంతి అద్దంలో పడి అతనికి చూపు పోయినంత పనవుతోంది. అదొక ఖరీదైన లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్స్ కార్. దాని గురించి నువ్వు పట్టించుకోకు, జస్ట్ నీ డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అని అతనికి చెప్పాడు సెక్యూరిటీ. సడన్ గా వెనుకున్న స్పోర్ట్స్ కార్ చెవులు చిల్లులు పడేలా శబ్దం చేస్తున్న హార్న్ మోగించింది. అయినా కానీ ఆడి కార్ ఆగకపోయేసరికి స్పోర్ట్స్ కార్ డ్రైవర్ వేగం పెంచాడు. ఆడి కార్ని ఓవర్టేక్ చేసిన తర్వాత లేన్ మార్చి వారికి అడ్డంగా తన కారుంచాడు. ఉలిక్కిపడి సడన్ బ్రేక్ వేశాడు ఆడి కార్ డ్రైవర్. కీచ్మని శబ్దం వస్తూ వచ్చినటువంటి ఆ స్పోర్ట్స్ కార్ కి
2 అంగుళాల ముందరాగింది అతని కార్. అతని నుదిటి మీద చెవటలు పట్టాయి. సెక్యూరిటీ ఇన్ఛార్జ్ కూడా షాక్ తగిలినట్టు భయంగా చూస్తున్నాడు. వాళ్ళ రియాక్ట్ అయ్యేలోపే స్పోర్ట్స్ కార్ తలుపులు తెరుచుకున్నాయి. 6 అడుగుల ఆజానుబాహుళ్లా కనిపిస్తున్న ఒక వ్యక్తి తమ వైపే నడుచుకుంటూ వస్తున్నాడు. అసలెవరతను అని అడిగాడు డ్రైవర్. అతని మనసులో ఎన్నో ఆలోచనలతో నిండిపోయాయి. ఎవరికి తెలుసు అన్నాడు సెక్యూరిటీ. ఆడి కార్ పక్కకొచ్చి నిలబడ్డాడు రుత్విక్. తల కిందకి దించి వెనక సీట్లోకి చూశాడు. అపస్మారక స్థితిలో తల కిటికీ కానించి పడుకుని ఉన్న సితార అతనికి కనిపించింది. ఆమె కళ్ళు మూసున్నా కాని అప్పుడప్పుడు బాధలో ఉన్నట్టు కనుబొమ్మలు ముడిపడుతున్నాయి. ఆమె పరిస్థితి చూడగానే రుత్విక్ కళ్ళు కోపంగా మారాయి. అతని పెదవులు బిగుసుకున్నాయి. ఆడి కార్ విండో కిందకి దిగింది. డ్రైవర్ తల బయటకు పెట్టి, రేయ్ మెంటల్, రోడ్కి అడ్డంగా కార్ పెట్టి బ్లాక్ చేసావేంట్రా? ఈ రోడ్డు నీ బాబుగాడుదనుకున్నావా? సూసైడ్ చేసుకోవాలనుకుంటే నీ చావేదో నువ్వు చావు. అనవసరంగా మమ్మల్ని ఎందుకు చంపుతున్నావు అని కోపంగా అరిచాడు. ఓపెన్ చేయి అని కూల్గా కాస్త రఫ్గా అన్నాడు రుత్విక్. ఏం ఓపెన్ చెయ్యాలరా అని అన్నాడు. డోర్ ఓపెన్ చెయ్యి అన్నాడు రుత్విక్. ఇంతలో స్పోర్ట్స్ కార్ నుంచి బయటకు దిగింది అఖిల. హడావిడిగా పక్కనే డివైడర్ మధ్యలో ఉన్న లాన్లోకెళ్లి పేగులు బయటకొచ్చేలాగా వామిటింగ్ చేసుకుంది. అంతకు ముందరామె బాగా తాగింది. కారులో విపరీతమైన స్పీడ్తో ప్రయాణించేసరికి ఆమె కడుపులో తిప్పింది. రుత్విక్ ముందర పరువు పోకుండా ఉండడానికి కార్లో చాలా కంట్రోల్ చేసుకుంది. ఏం చేస్తున్నావు? మమ్మల్ని ఏమైనా కిడ్నాప్ చేస్తున్నావా? భయంగా రుత్విక్ని అడిగాడు డ్రైవర్. అంత ఖరీదైన కార్లో వచ్చి తమలాంటి మామూలు కార్ని ఓవర్టేక్ చేయాలనుకోవడం డ్రైవర్ ఇప్పటి వరకు చూడలేదు. అసలు నీకేం కావాలి అని మళ్ళీ అడిగాడు డ్రైవర్. నా గర్ల్ ఫ్రెండ్ నీ కార్లో ఉంది అన్నాడు రుత్విక్. నీకేమైనా మైండ్ పోయిందా? నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు? అసలు నువ్వెవరు అడిగాడు డ్రైవర్. నా సహనాన్ని పరీక్షించకు అన్నాడు రుత్విక్. 1-2 క్షణాల ఆ ప్రదేశం మొత్తం నిశ్శబ్దంగా ఆవరించి ఉంది. ఆ మరుక్షణమే నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ గన్ లోడ్ చేసిన శబ్దం కూడా వినిపించింది. రివాల్వర్ బ్యారెల్ తీసుకునెళ్లి పాయింట్ బ్లాక్ లో డ్రైవర్ కనుబొమ్మల మధ్య గురిపెట్టాడు రుత్విక్. డ్రైవర్ ముఖం తెల్లగా పాలిపోయింది. షాక్ లో అతని పెదాలు వణుకుతున్నాయి. వెంటనే కార్ డోర్ తెరుచుకుంది. సితారని భుజం మీద వేసుకుని కార్ నుండి బయటకు తీసుకెళ్లాడు రుత్విక్. ఆ తర్వాత అఖిలని వెనక సీట్లోకి తోసి తలుపు మూశాడు. డ్రైవర్ అయోమయంలోకి వెళ్లిపోతూ, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని అడిగాడు. మీరు రాంగ్ పర్సన్ ని తీసుకెళ్తున్నారు. ఆ అమ్మాయి కరెక్ట్ అని అఖిల వైపు చూపిస్తూ అన్నాడు రుత్విక్. ఆమె బ్యాక్ సీట్ లో కూర్చోగానే కార్ డోర్ లాక్ అయింది. ఎంత ప్రయత్నించినా తెరుచుకోకపోతే ఆమెలో భయం ప్రారంభమైంది. రుత్విక్ తనని కార్లో ఎందుకు తోశాడో ఆమెకు అర్థం కాలేదు. కార్ విండోని కంగారుగా కొడుతూ, రుత్విక్ గారు ఏం చేస్తున్నారు? నన్నెందుకు బలవంతంగా ఈ కార్లోకి ఎక్కించారు? ఈ రోజు మీకు కంపెనీ ఇమ్మన్నారు కదా, మళ్ళీ ఏమైంది అని గట్టిగా అరుస్తూ తలుపులు తెరవడానికి ట్రై చేసింది అఖిల. కార్ స్టార్ట్ చేయి. ఆమె మాటలు పట్టించుకోకుండా కూల్గా డ్రైవర్కి ఆర్డర్ చేశాడు రుత్విక్. ఆ మాటలు వినగానే బతుకు జీవుడా అంటూ ప్రాణాల అరిచేతిలో పెట్టుకుని అక్కడి నుండి వేగంగా కార్ పోనిచ్చాడు డ్రైవర్. అఖిల కన్న కళ్ళల్ని నాశనం చేస్తూ ముందుకు దూసుకుపోయిందా ఆడి కార్. తన కెరీర్ ని బూస్టప్ చేసుకోవడానికి రుత్విక్ ని మచ్చిక చేసుకోవాలి అని కలలు కంది అఖిల. కాని దురదృష్టవశాత్తు రుత్విక్ దృష్టిలో ఆమె ఒక గొర్రెలా కనిపించింది. అందుకే ఆమెను ఉపయోగించి సితారని కాపాడాడు. సితారని భుజాలపై మోస్తున్న రుత్విక్ ని స్పోర్ట్స్ కార్లో డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి చూసి తన కళ్ళజోడు సరిచేసుకున్నాడు. సితార అతని భుజాలపై వాలి నిద్రపోతోంది. బాస్, ఈమెవరు అని మెల్లిగా రుత్విక్ ని అడిగాడు ఆ వ్యక్తి. సితారా అన్నాడు రుత్విక్. ఆ వ్యక్తి రుత్విక్ ఆఫీస్లో పనిచేస్తుంటాడు. అప్పుడప్పుడు అతన్ని పర్సనల్ పనుల కోసం ఉపయోగించుకుంటూ ఉంటాడు రుత్విక్. సితార వైపు చూడగానే అతని ముఖం ప్రకాశవంతంగా అయింది. ఎపిసోడ్ నెంబర్ 72 నేనెవర్ని. సితార అందాన్ని చూసి అలాగే మైమర్చిపోయాడా వ్యక్తి.
రిత్విక్ ఆంతరంగిక వ్యవహారాల్లో హెల్ప్ చేసే ఆ వ్యక్తి పేరు గోపాల్. మీరన్నది ఈమె గురించేనా అని అడుగుతూనే, చూడ్డానికి చాలా అందంగా ఉంది, స్వర్గం నుంచి దిగువచ్చిన దేవకన్యలా ఉంది అని నిజాయితీగా తన అభిప్రాయం చెప్పాడు. ఆ మాటలు వినగానే రిత్విక్ మొహంలో భావాలు మారిపోయాయి. ఒక్కసారి అతని వైపు ఓరకంటూ చూశాడు. ఆ అమ్మాయి ఎలా ఉందని నేను నిన్ను అడిగానా అని సీరియస్ గా అడిగాడు. అతని కళ్ళలో ఎరుపు రంగు చూడగానే హడలిపోయాడు గోపాల్. బాస్ గురించి అతనికి బాగా తెలుసు. దేన్మీదైనా మనసు పడ్డాడంటే దాన్ని ఎవరికంటా పడకుండా జాగ్రత్త పడతాడు. గోపాల్కి ఎలాంటి ఉద్దేశం లేకపోయినా రిత్విక్ చూపులతోనే అతన్ని భయపెట్టాడు. మొదట రిత్విక్ అఖిల మీద మనసు పడ్డాడేమో అనుకున్నాడు గోపాల్. కాని ఆమెనొక బకరాలాగా వాడుకుంటాడని అస్సలనుకోలేదు. ఎప్పటికీ రిత్విక్కి కోపం తెప్పించకూడదు. అలా జరిగిందంటే ఒక్కోసారి అతని చేతుల్లో చస్తారు. సీతారాని వెనక సీట్లో జాగ్రత్తగా ఉంచి డోర్ లాక్ చేశాడు రిత్విక్. ఎక్కడికెళ్తున్నాం బాస్ అడిగాడు గోపాల్. ఇంటికి పొడిగా సమాధానం చెప్పాడు రిత్విక్. ఇల్లంటే కృష్ణరాజు ఫ్యామిలీ బంగ్లా కాదని గోపాల్ అర్థం చేసుకున్నాడు. ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత నువ్వు ఒక కంటిన్యూగా కనిపెడుతూనే ఉండు అని హుకుం జారీ చేశాడు. అలాగే బాస్, ఇంకా మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు గోపాల్. ఒకసారి సీతారా వైపు చూశాడు రిత్విక్. ఆ సమయంలో ఆమె రిత్విక్ గుండెల మీద వాలి ఏదో అస్పష్టంగా మాట్లాడుతోంది. ఇంతకుముందు విరాజ్ కొంతమంది ఇన్వెస్టర్స్ ని ఆమెకు పరిచయం చేశాడు. మర్యాద కోసం ఆమె వాళ్లతో ఒక గ్లాస్ వైన్ తాగి దానికే పడిపోయింది. ఆ ఇన్వెస్టర్స్ లో ఒకడు ఆమె మీద కన్నేశాడు. ఆమె పక్కనే కూర్చుని ఆశగా ఆమె వైపు చూశాడు. కాని విరాజ్ సమక్షంలో అంతకు మించి ధైర్యం చేయలేకపోయాడు. రిత్విక్కి ఆ ఇన్వెస్టర్ మనసులో ఏమనుకుంటున్నాడో అన్న విషయం అర్థమైంది. అది అందని ద్రాక్షపల్లలాగా అతన్ని ఊరుస్తోంది సితార. ఆమెతో మాట్లాడగలడు, తాకగలడు, కాని ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాడతను. విరాజ్ కూడా సితారని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అందుకే ఇన్వెస్టర్ తన హద్దులేంటో తెలుసుకోగలిగాడు. ఇవన్నీ రిత్విక్కి జ్ఞాపకం వచ్చాయి. అసలు సితార కొంచెం కూడా ఆల్కహాల్ అలవాటు లేకుండా ఇంత ప్రమాదకరమైన ప్రదేశంలోకి ఎలా వచ్చిందో అతనికి అర్థం కాలేదు. ఆలోచిస్తూనే ఆమె తల నిమిరాడు రిత్విక్. ఆమె నిరాశగా తల పైకెత్తి అతని వైపు చూస్తుంది. మెరుస్తున్న ఆమె కళ్ళు భయంగా అతన్ని పరిశీలిస్తున్నాయి. ఆ తర్వాత పిడికిళ్లు బిగించి చిన్నగా అతని ఛాతీ మీద గుద్దింది. ఆమె బలం ఉపయోగించిందేమో కాని అతనికి తెలియలేదు. హే, నువ్వు మంచోడివి కాదు, నువ్వొక రౌడీవి అంటూ మగతగా మాట్లాడడం ప్రారంభించింది. సితారకి ఇప్పుడు ధైర్యం వచ్చిందని అతనికి అనిపించింది. తను మంచివాడు కాదన్నమాట నిజమే, కాని తన రాక్షసత్వాన్ని ఇప్పటి వరకు చూడలేదు. కార్ మెల్లగా ఒక దగ్గర ఆగింది. మసక చీకట్లో అతని ముఖం మీద వికృతమైన నవ్వు కనిపించింది. ఆమెను తన ఒళ్ళోకి తీసుకున్నాడు. అటునుంచి ఇటు కదిలినా సితార చిన్నగా నవ్వుతూ అతని గుండెలకు చక్కిలిగింతలు పెట్టింది. నెమ్మదిగా తన చేత్తో ఆమె గడ్డం కింద చెయ్యి పెట్టి మునివేళ్లతో ఆమె పెదాలు నిమిరాడు. ఒక్కసారి కళ్ళు రెపరెపలాడించి అతని వేలు కొరికింది. ఆమె ఎర్రటి పెదాలు అతని వేలి చుట్టూ చేరి అతని వేలిని అదే పనిగా కొరుకుతున్నాయి. ఆశ్చర్యంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. తనతో గొడవ పడడమే కాకుండా ఇప్పుడు కొరకడం కూడా చేస్తోంది. కాని ఆమె మత్తులో ఉండడం వల్ల కొరికినా కాని అతనికి నొప్పి అనిపించలేదు. అందుకు విరుద్ధంగా అతని లోపల దాగున్న కోరికను పైకి తీసింది. ఆమె మెడ పట్టుకుని కదలకుండా చేసి తన పెదాలతో ఆమె పెదాలను లాక్ చేశాడు. షాక్ లో ఉన్న సితార అతని భుజాల మీద కొడుతూ నో నో, నాకిష్టం లేదు, నన్నొదులు అంటూ నిద్దర్లోనే కలవరించింది. అతనికి ఆమె ప్రవర్తన కొంచెం వింతగా అనిపించింది. ముఖ్యంగా నువ్వు మంచోడివి కాదు, నన్ను ముట్టుకోకు, దూరంగా ఉండు అని ఆమె ప్రతిఘటిస్తూ ఉంటే అతనికి చిన్నగా నవ్వొచ్చింది. ఆమె నా స్థితిలో చూడగానే కొంచెం టీజ్ చెయ్యాలి అనిపించింది. సరదాగా ఆమె ముక్కు మూసి ఊపిరి ఆడకుండా చేశాడు. ఆమె కాళ్ళు చేతులు గిలగిలా తన్నుకుంది. చిన్నపిల్లాడు తన బొమ్మలతో ఆడుకుంటున్నట్టు ఆమె బుగ్గలు గిల్లి అల్లరి చేశాడు. ఆహ్ అని గట్టిగా అరుస్తూ అతని వైపు చిరాగ్గా చూస్తూ చేతులు వెనక్కి తోసింది. ఒక్కసారి కళ్ళు పెద్దవి చేసుకుని అతని ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆలోచిస్తూ తల పక్కకి వాల్చింది. ఆమె పెదవుల మీద చిరుమందహాసం వెలసింది. వినయ్ అంటూ అస్పష్టంగా పలికింది. ఆ మాట వినగానే రిత్విక్ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ పూర్తిగా మారిపోయాయి. నిమిషంలోనే అతని ముఖం విషాదంగా మారిపోయింది. ఆ వెంటనే అసంతృప్తి చెందిన అతనికి తీవ్రమైన కోపం వచ్చింది.
సితార తన చేతుల్లో అపస్మారక స్థితిలో ఉంది. అయినప్పటికీ ఆమె నోటి వెంట ఇంకొక వ్యక్తి పేరు బయటకొచ్చింది. ఇది కేవలం తనని రెచ్చగొట్టడానికే ఆమె మాట్లాడిందని అతను అనుకున్నాడు. నన్నెవరనుకుంటున్నావు అంటూ కొంచెం బలంగా ఆమె నడుంగిల్లాడు. ఆమె కిలకిలా నవ్వుతూ కితకితలొస్తున్నాయి, నన్ను కొరక్కు అని అతని భుజం మీద వాలి బాహాటంగా నవ్వుతూనే ఉంది. ఆ నిశ్శబ్దమైన ప్రదేశంలో ఆమె నవ్వు గుడిగంటల్లాగా వినిపించింది. తను ఆమెతో జోక్ చేస్తున్నాడేమో అనుకుంది సితార. వెంటనే ఆమెకి నొప్పి కలిగించడానికి మరింత గట్టిగా గిల్లాడు. ఆహ్, ప్లీజ్, నొప్పిగా ఉంది, వదిలేయ్ అని బాధలో పిల్లి పిల్లలాగా అరిచింది. విడిపించుకోవడానికి ట్రై చేసింది, కాని ఆమెకు బలం సరిపోలేదు. కేవలం పిడికిళ్లు బిగించి అతని భుజాల్ని గురిచూసి గుద్దింది. ఆమె చూపు మసకబారిపోవడం వల్ల ఆమె కొట్టే దెబ్బలన్నీ గాల్లోనే తగిలాయి. నన్ను వదల్రా ఇడియట్ అని నిస్సహాయంగా తన కింద పెదవిని కొరుకుతూ అంది సితార. అతడి నుంచి తప్పించుకోవాలని ఎడం పక్కకి తిరిగింది. కాని అతని బలం ముందర నిలవలేకపోయింది. ఒకసారి ఇద్దరి శరీరాలు తాకగానే ఏదో తప్పు జరగబోతుందని ఆమె కనిపించింది. అతనికి తెలియకుండానే ఒళ్లంతా చెమటలు పట్టేసి వేసుకున్న బట్టలన్నీ తడిసిపోయాయి. ఆమె స్పృహలో ఉండుంటే తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి రిత్విక్ ఎంత కష్టపడుతున్నాడో ఆమెకు అర్థమయ్యుండేది. ఆమె ముఖాన్నెత్తి బలవంతంగా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూశాడు. ఎవరి పేరును పిలిచావు అని కోపంగా బుగ్గలు నొక్కుతూ అడిగాడు. వినయ్ అని కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ అంది సితార. ఆమె ముఖంలో అమాయకమైన నవ్వు కనిపించింది. అందమైన అతని ముఖాన్ని చేతిలోకి తీసుకుని రుద్దింది. ఏంటి, నువ్వు వినయ్వి కాదా? సారీ. మత్తులో ఉండడం వల్ల ఆమె మెదడు సరిగ్గా పనిచేయడం లేదు. సితార అతని ఛాతిలోకి పూర్తిగా దూరిపోయి తన మనసుకి నచ్చినట్టుగా ప్రవర్తిస్తోంది. అతని కౌగిలే తన ప్రపంచం అని ఆమె కనిపించింది. ఆమెకి తన స్థితి అర్థం కావడం లేదు. కళ్ళ ముందరున్నదెవరో కూడా గుర్తుపట్టలేకపోతోంది. ఏదో చెప్పడానికి పెదవులు విప్పాలని ట్రై చేసింది కాని అంతలోనే ఆగిపోయింది. అతని కళ్ళలో కోపం, అసహనం చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. నేనెవర్ని అని గద్దించడిగాడు రిత్విక్. నాకు తెలీదు, ప్లీజ్, చాలా నొప్పిగా ఉంది, నన్ను వదిలేయ్ అని అతని నుంచి దూరంగా వెళ్లిపోవడానికి ట్రై చేస్తూ అంది. తనకి తెలియకుండానే అతనిలో అసంతృప్తి కలిగింది. నేనెవర్ని అని మళ్లీ అడిగాడు. ఆమె ఆలోచిస్తూ ఉంటే సహనం కోల్పోయి ఆమె కింద పెదవి కొరికాడు రిత్విక్. గులాబీ రేకుల్లాగా సున్నితంగా అనిపించిన ఆమె పెదాలు అతని తాకిడికి మరింత ఎర్రగా కందిపోయాయి. గోవే, దూరంగా పోరా రాస్కెల్ అని అతని భుజాల మీద కొడుతూ నోటికేదొస్తే అది మాట్లాడుతోంది సితార. ఈ రోజు తను క్షేమంగా ఉండడానికి అతనే కారణం. అయినా కాని ఆమెకు ఆ విషయం తెలియక రిత్విక్ ని దూరంగా ఉంచాలి అనుకుంటోంది. ఇప్పటి వరకు ఆమె నోటి వెంట వినిపించిన వినయ్ ఇప్పుడు ఎక్కడున్నాడో అతనికి అర్థం కాలేదు. ఆమెకు తను ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి ప్రవేశించిందో తెలియచేయాలి అనుకున్నాడు. ఆమెను కష్టపెట్టకపోతే తప్పు చేసిందన్న విషయం ఆమెకు తెలీదు. ఆమె శరీరం మొత్తం తడిమి ఆమె ధరించిన గౌన్ అలవోకగా తీసేశాడు. ఖరీదైన ఆ గౌన్ రెండుగా చిరిగిపోయింది. తన రెండు చేతులతో ఆమె నడుమును పట్టుకుని పైకెత్తి నేనెవర్ని? రిత్విక్ స్వరం గాల్లో ఊగిసలాడింది. ఎటో వెళ్లిపోతున్న ఆలోచనలన్నీ ఒక్కచోటు చేరుకుని నాకు తెలీదు పో అని చెప్పింది సితార. సరిగ్గా చూసి చెప్పు, నేనెవర్ని అని ఆమె భుజం మీద కొరికాడు. తను అనుకున్నది సాధించే వరకు వెనక్కి తగ్గకూడదు అనుకున్నాడు. బలవంతంగా కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది. కాని ఆమె దృష్టి ఇంకా అస్పష్టంగానే ఉంది. ఇంకా అతన్ని గుర్తు పెట్టడానికి ఆమె నానా తంటాలు పడుతోంది. ఇది గమనించి అతను కోపంగా ఆమెను మరొకసారి గిల్లాడు. ఆమె ముఖంలోకి నేరుగా చూస్తూ నేనెవర్ని అని గట్టిగా అడిగాడు. ఈసారి ఏదోలాగా అతని స్వరూపాన్ని ఆమె గుర్తుపట్టగలిగింది. మొత్తం ప్రపంచం అంతా తలకిందులైనట్టు అనిపించిందామెకు. నువ్వెవరో నాకు తెలీదు అంది సితార. ఇది కావాలనే అతన్ని రెచ్చగొట్టడానికి చెప్పినట్టు అనిపించింది. నిజంగానే అతన్ని గుర్తుపట్టలేదా? లేదంటే ఆల్కహాల్ని సాకుగా చూపించి అతన్ని గుర్తుపట్టనట్టు నటిస్తోందా అని మనసులో అనుకున్నాడు రిత్విక్. నేనెవరో నీకు తెలీదా? సితార పక్కకి తిరిగిపోయింది. అతని ముఖం కూడా చూడాలని ఆమెకు అనిపించడం లేదు. ఆమె మత్తులో అన్న మాట నిజమే కాని తన కళ్ల ముందరున్న వ్యక్తి ఆమె ఖచ్చితంగా గుర్తుపట్టగలిగింది. ఆమె కోపంలో
అతన్ని పట్టించుకోకూడదు అనుకుంది. ఆమె చేస్తున్నది తెలుసుకుని అతను ఇగ్నోర్ చేశాడు. ఎందుకంటే ఆమెను ఎలా దారికి తెచ్చుకోవాలో ఋత్విక్కి బాగా తెలుసు. ఒకసారి ఆమె శరీరం అచేతనంగా మారిపోయింది. నన్ను ముట్టుకోకు అని అసహ్యంగా చూస్తూ అంది సితార. ఆమె ఎందుకు అలా చేస్తుందో అతనికి అర్థం కాలేదు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నా నుంచి దూరంగా వెళ్ళిపో. నీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. నీ కాబోయే భార్య నీతోనే ఉంటుంది. లెక్కలేనంతమంది అమ్మాయిలకి నువ్వంటే ఇష్టం. వాళ్ళు క్యూ కట్టి పడి చస్తున్నారు. నువ్వు నా వెంట పడి నన్నిలా ఇబ్బంది పెడుతున్నావు అనింది సితార. అతనికి ఫియాన్సీ ఉన్నమాట వాస్తవమే. అంతేకాకుండా డాన్స్ ఫ్లోర్ నుండి కిందికి దిగి వచ్చిన తర్వాత అఖిలని కౌగిలించుకుని ఆమెతో గుసగుసలాడ్డం సితార కల్లారా చూసింది. అందరి మగాళ్లలాగే అతను కూడా ఒక మృగంలాగా ప్రవర్తిస్తాడు. ఋత్విక్ మాట్లాడకుండా అలాగే చూస్తున్నాడు. ఎంత ఆలోచిస్తే ఆమెకు అంత బాధ కలుగుంటుంది? కోపంగా నేను వెళ్ళిపోతున్నాను అంది సితార. ఈ మాటలనగానే ఆమె చేయి పట్టుకుని సునాయాసంగా తన ఒళ్ళోకి లాక్కున్నాడు ఋత్విక్. కళ్ళు మూసి తెరిచేలోపే అతని కౌగిట్లో బంధింపబడుంది సితార. అతని కళ్ళు చిలిపిగా ఆమెనే చూస్తున్నాయి. ఏంటి మేడం, నాతో కావాలనే పోట్లాటకు దిగాలనుకుంటున్నావా? ఎంత మొండికేస్తున్నావు అని అడిగాడు. సితార ఏమీ మాట్లాడలేదు. నా పేరేంటో చెప్పు అన్నాడు ఋత్విక్. నేను చెప్పను. ఆమె మొండికేసింది. మర్యాదగా చెప్పు అన్నాడు. ఆమె శరీరం కొద్దిగా వణికింది. ఏదో చెడు జరగబోతోందని ఆమె మనసు సంకేతాన్నందించింది. మనుషులకిష్టం లేని పనిని వాళ్లతో బలవంతంగా చేయించడం నీకిష్టం అనుకుంటా అని వెటకారంగా అనింది సితార. అది ఆ మనిషి ఎవరు అన్నదానిమీద ఆధారపడుంటుంది అని చాలా క్యాజువల్ గా సమాధానం ఇచ్చాడు ఋత్విక్. వేరే వాళ్లనైతే నేను బలవంతం చెయ్యాలి అని చిన్నగా నవ్వుతూ అన్నాడు. అతని మాటలు వినగానే ఆమె కోపంతో రగిలిపోయింది. అంటే నేను బలవంతం చెయ్యకుండానే నీకు లొంగిపోతాననే కదా నీ ఉద్దేశం? ఇది తెలుసుకుని నేనేం చెయ్యాలి? అంత అదృష్టం నాకే దక్కిందంటూ మురిసిపోవాలా అంటూ వెటకారంగా అడిగింది. ఆమె ఇబ్బంది పడుతూ తూలింది. ఋత్విక్ ఆమె నడుం పట్టుకున్నాడు. ఇద్దరి మధ్య దూరం మరింత తగ్గింది. అంత దగ్గరగా అతన్ని చూడ్డంతో నిజంగానే ఆమెకు అసౌకర్యంగా అనిపించింది. అతన్ని దూరంగా తోసేసింది. అయినా కాని అతను కదల్లేదు. అతనంత బలంగా ఎలా ఉన్నాడో ఆమెకు అర్థం కాలేదు. ఆమె తల పక్కకి తిప్పాలని చూసింది. కాని అతను తన చేతివేళ్లతో ఆమె గెడ్డం పట్టుకుని తననే బలవంతంగా చూసేలా చేశాడు. ఒకసారి ఆమె పెదాలపై ముద్దు పెట్టుకున్నాడు. దాంతో అతనిలో ఉద్రేకం పెరిగి ప్రారంభించిన పనిని కొనసాగించాడు. అంత ధైర్యానికి ఆమె కోపం వచ్చి అతని గుండెల మీద కొట్టింది. అతనామె చేతులను గట్టిగా పట్టుకున్నాడు. నన్నొదులు ఋత్విక్ అంది సితార. ఇప్పుడే కదా నేనెవరో తెలీదన్నావ్ అని అడిగాడు ఋత్విక్. అది నేను అంటూ తడబడింది. అతను దురుసుగా ఆమె ఒంటిమీద బట్టలన్నీ తీసేస్తున్నాడు. దివ్య పుష్పాలతో తడిసినట్టు ఆమె శరీరం నుండి మధురమైన పరిమళం వస్తోంది. ప్లీజ్ ఋత్విక్ ఇక్కడ వద్దు అని అతన్ని బతిమాలుకుంది సితార. ఎందుకొద్దు అని పొడిగా అన్నాడు ఋత్విక్. అతని మాటలు వినేసరికి ఆమెకేమనాలో తెలియలేదు. అసలు ఇలాంటి విషయాలు తలుచుకుంటేనే ఇబ్బందికరంగా ఉంటే అతను డైరెక్ట్ గా కార్లోనే చేసేస్తున్నాడు. సితారకి సిగ్గుతో చచ్చిపోవాలనిపించింది. రోడ్డు మీద వచ్చిపోయే వాళ్ళెవరైనా తమని చూస్తే పరిస్థితి ఏంటి? ఇలా తలుచుకుంటే ఆమెకు భయమేసింది. ఆమెకు తెలియని విషయం ఏంటంటే ఋత్విక్ ఇంతకు ముందరే రోడ్డు మీద ఎవ్వరూ వెళ్లకుండా పూర్తిగా సీల్ చేయించేశాడు. నేనెందుకు అతని ముందర అబలలా మారిపోయాను? ఎప్పుడూ తన ఇష్టం వచ్చినట్టు నన్నెలా వాడుకుంటున్నాడు అని మనసులో ఆలోచించుకుంది సితార. అతనామె భుజాలు పట్టుకుని మెడ మీద చిన్నగా కొరికాడు. నీ స్వరంలో నా పేరు వినాలనుంది, నా పేరు చెప్పు అన్నాడు ఋత్విక్. ఆమె కంట్లో అప్రయత్నంగా కన్నీళ్లు చెమర్చాయి. ఏం చెయ్యలేక నిస్సహాయంగా అతని వైపే చూస్తూ ఉండిపోయింది.